హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. యాహ్! ప్రతిరోజు సాయంకాలపు వేళ మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్‌తో ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చేత మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. సో, అందులో భాగంగానే ఈరోజు మనకి 27వ రోజుకి సక్సెస్‌ఫుల్‌గా చేరుకున్నాం. అప్పుడే 27 రోజులు అయ్యిందా అన్నట్టుగా ఉంది కదూ! ఎందుకంటే మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు కూడా వినూత్నంగానే ఉంటుంది. అండ్ మనకి అన్ని విషయాలు తెలుసుకొని, నేర్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఈరోజు, ఆ రోజు అనేది ఒక టైం అనేది మనకుండదు కాబట్టి, సో, అంతే అద్భుతంగా ఈ 27వ రోజుకు చేరుకున్నాం. సో, అంతే అద్భుతమైన మాస్టర్స్ చేత ఈరోజు మనం ఈ సజ్జన సాంగత్యం చేసుకోబోతున్నాం. సో, ముందుగా మరి మనకి వారి అనుభవ జ్ఞానాన్ని, వారేం నేర్చుకున్నారు, ఏంటి? సో, ఇవన్నీ కూడా మనతో పంచుకోవటానికి మరి ఆ విషయాలన్నీ కూడా మనం కూడా తెలుసుకుందాం వారి ద్వారా. మరి బాలకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు బళ్ళారి నుండి. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ద కంప్లీట్ బనానా ప్రోగ్రామ్‌కి వెల్కమ్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. ఓకే మిస్టర్. మొట్టమొదటిగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ ప్రతిసారి గురువుల పాదపద్మం చేసుకుంటూ గురుమాత స్వర్ణమాల పత్రి జన్మ పారపద్మం చేసుకుంటూ బ్రహ్మశ్రీ చటవర్తి గిరారాశాలు చటవర్తి రాజలక్ష్మి పాదపద్మం చేసుకుంటూ జూన్లో పాల్గొన్న ఆత్మమందికి డ్యూటీలో ఇస్తున్న గట్టిగా, గట్టిగా సార్ గట్టిగా. ఆత్మమంది వాయిస్ చేసిన గట్టిగా. మనకి అంతటి ఆత్మ ప్రణామం మాస్టర్స్. మరి అద్భుతంగా మనందరం ఉన్నతమైన ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి వచ్చినాం. మన జీవితంలో ఒక సద్గురు రావడం అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసినాం. ఎందుకంటే నా లైఫ్ లో సార్ రాకుండా మొదలు సార్ వచ్చినాక చాలా యూటర్న్ అయిందని చెప్పవచ్చు. నేను గురుగారు మన గురుగారు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ ఒక సాంగత్యం దొరకకున్న మొదలు నేను కేవలం ఒక సామాన్య వ్యక్తిలాగా. సార్ వాయిస్ లౌడ్‌గా రానివ్వండి ఇంకా. ఇంకాస్త. ఓకే, ఇప్పుడు చూడండి మేడం. ఆ! ఓకే, ఓకే సార్. హ్మ్. మళ్ళీ గురుగారు సాంగత్యం దొరకకున్న మొదలు నా జీవితం ఒక అజ్ఞానము అంధకారంలో ఉండే. నేను చాలా సామాన్యుడిగా ఉంటే నాలో ఒక కోపాలు, ద్వేషాలు అన్ని ఇవన్నీ ఉంటుండే. నేను ఒక నాన్ వెజ్ కూడా తింటుంటే ఇలాంటివన్నీ ఉంటుండే. స్వార్థంగా బతుకుతుంటే నేను ఒకటే బాగుంటే చాలు, నా ఫ్యామిలీ ఒకటే బాగుంటే చాలు, అలాగా కేవలం అలా స్వార్థ జీవితం జీవిస్తుంది. మళ్ళా భేద భావాలు, కుల మతాలు, జాతి భేద భావాలు అలాగనే ఉంటుంది. ఎప్పుడైతే నా జీవితంలో సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ వచ్చారో, ఇంకొకటి ఎక్కువ నేను చెప్పేది ఏమంటే నాకి నా జీవితంలో ధ్యానం నేర్పించిన సద్గురు ఎవరంటే బ్రహ్మర్షి పితామహ పత్రి సార్. అది నేను ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాను. అది నా సౌభాగ్యం అని చెప్పుకోవచ్చు. గురుగారు ఎప్పుడు చెప్తుంటారు, అనేక జన్మ పుణ్యఫలం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వస్తాం. మరియు 7 జన్మల పుణ్యఫలం ఉంటే మన జీవితంలో ఒక సద్గురు వస్తారంట. అలాంటి గురువారే మన పత్రి సార్. ఆయన ఏమిటి యాదానికి తక్కువ కాదు. ఒక శంకరాచార్యకి తక్కువ కాదు, ఒక బుద్ధుడికి తక్కువ కాదు, ఒక కృష్ణుడికి, ఒక రాముడికి తక్కువ. అలాంటి గురువే మన గురువు. అలాంటి గురువు దగ్గర మనము సాంగత్యం చేసినామంటే, ఆ గురువు ఉన్నప్పుడు మనం ఉన్నామంటే మనం ఎంత భాగ్యం. శంకరాచార్య చూడలేదు, అందరినీ బసవన్న చూడలేదు, వేమన చూడలేదు. అలాంటిది మన పత్రి సార్ ఉన్నప్పుడు మనము ఉన్నామంటే మనమే భాగ్యశాలి, ఎన్నో ధన్యవంతులు అని చెప్పుకోవచ్చు. ఒక గురు అంటే మన అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవారే. అంధకారంలో ఉన్న వ్యక్తిని జ్ఞానం వైపు నడిపించేవారు సద్గురు. ఆ సద్గురు మన గురువు. నేను ఎంతో సామాన్యంగా జీవించేవాడిని, నా పాటికి నేను బతికేవాడిని. నేను చేసేది ధర్మమా అధర్మమా అనేది తెలిసిండేది. నేను తింటున్నది ధర్మమా అది అధర్మమా అని తెలిసిండేది. కానీ అలాగే తింటుంటే అందరూ తింటున్నారని అందరూ తింటుంటే, అందరూ చేస్తున్నారని నేను అది చేస్తున్నాను. అంతే నా జీవితం. అయితే సద్గురు వచ్చినాక నాకు జ్ఞానం నేర్పించినాను. విత్ హిమ్
ఒక 1 మంత్‌కే నేను నాన్ వెజ్ పెట్టేసాను. ప్యూర్ వెజిటేరియన్‌గా మారాను. మెడిటేషన్ చేస్తుంటే సార్ చెప్పినట్ల ఆ సాధన చేస్తూ నాలో ఇన్నర్ నుంచి అనిపిస్తుండే. అరే! నువ్వు తినేకి, నువ్వు బతికేకి ఈ భూమిలో ఎంత హక్కుందో, ఆ జీవులు కూడా బతకడానికి అంతే హక్కుందిరా అని లోపల ఇన్నర్ నుంచి వస్తుండే. తింటుంటే వామిటింగ్ వచ్చినట్లు అనిపించేది. అలాగే ఎప్పుడైతే నాకు అనిపించినో 1 మంత్‌కే ఇడిచిపెట్టేసాను. అది నా ఒక చాలా పెద్ద పాపం నుంచి విడుదలైనానని నాకు తెలుస్తా ఉంది. ఈ విషయం నాకు ఎవరు చెప్పిండేది. కానీ గురువు చెప్పినాక నాకు తెలిసింది. ఇది పాపము. పంచపాతకాల్లో ఒక పాతకమైనది జీవహింస అనేది తెలిసింది. పెద్ద పాపం అని తెలిసింది. అప్పుడు విడిచిపెట్టా. అలాగే నాలో ఉన్న ఒక కోపము, ద్వేషము, అసూయ, స్వార్థం ఇవన్నీ వదిలిపోయినాయి. ఎందుకంటే ఈ ధ్యానం చేస్తుంటే గురువు చెప్పినట్లు ఆచరణలో పెట్టుకున్నాను. ఇంప్లిమెంట్ చేస్తున్నాను. మొదలు ఊరికే పండితులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే శ్లోకాలు బట్టి పట్టడం, చేయడము, అది చెప్తుంటే ఈ కథలు వింటుంటిమి అంతే ఇడిచిపెట్టేసి. కానీ ఆచరణ అనేది ఉంటుండలేదు. ఎప్పుడైతే గురువు మాకు చెప్పారో అది జీవితంలో ఆచరణలో పెట్టుకున్నాను. అప్పుడే నా లైఫ్ అనేది చాలా మారింది. ఆచారం లేకోకున్న విద్య గుడ్డి విద్య అంటారు. ఒక బసవన్న కన్నడలో ఒక మాట చెప్తారు. ఆచారవే స్వర్గ, అనాచారవే నరక. అంటే ఎవరైతే ఆచరణలు పెట్టుకుంటారో వాళ్ళు స్వర్గంగా ఉంటారు. వాళ్ళ జీవితం స్వర్గంగా మారిపోతాది. ఆచరణ లేకున్న విద్య అది గుడ్డి విద్య. అది నరకంగా ఉంటది. ఇది మన లైఫ్‌లో అలవరుచుకున్నామంటే అది నా లైఫ్‌లో నేను అలవరుచుకొని ఒక ఎన్నో అనుభూతులు, ఎంతో ఆనందం, ఎంతో తృప్తిగా జీవిస్తున్నానని చెప్పుకోవచ్చు. అలాగే పుట్టపర్తి సత్యసాయి ఒక మాట చెప్పారు. గంటల గంటల ప్రసంగాలు ఇన్నా, ఎన్నో వేల పుస్తకాలు చదివితే ఎంత పుణ్యము, ఎంత జ్ఞానం వస్తదో ఒక్కసారి జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే అంత పుణ్యము, అంత జ్ఞానము ఒక్కసారి ఆచరణలో పెట్టుకుంటే వస్తది. పుట్టపర్తి సత్యసాయి బాబా చెప్పారు. అదే మన గురువుగారు చెప్పారు. ఒక ఆచార్యుడు అంటే ఏమి? యాచినోతి ఆచరతి ఆచార్యాతి సామే ఆచార్య. వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటారు. తనలాగా కావాలని ఆచిస్తారు. అలాంటి వాళ్ళే ఆచార్యులు. మన గురుగారు అదే చేశారు. వాళ్ళ జీవితంలో ఆచరణలో పెట్టుకున్నారు. అందరూ తనలాగా కావాలని కృషి చేశారు. గురుగారు ఎప్పుడు శిష్యులుగా తయారు చేయలేదు. మాస్టర్లుగా తయారు చేశారు. దానికి గురుగారికి ఒక ప్రశ్న వేశారు ఒక మాస్టర్. సార్ మీరు లేకపోతున్నప్పుడు ఇంకా ఎట్లా సార్ ఈ మూమెంట్ అంటే, లేదయ్యా ఇప్పుడు అందరూ నా స్టూడెంట్స్ నా మాస్టర్స్ ధ్యానం ఉండేది. వాళ్ళు ఓన్లీ ధ్యానులు కాదు వాళ్ళు. గురువులుగా తయారయ్యారు. మాస్టర్‌గా తయారయ్యారు. ఎన్నో లక్షల గట్ల, లక్షాన గట్ల, కోటాను గట్ల అయినారు. నేను లేకపోకుండా ఆ మూమెంట్ నడుస్తది అని అప్పుడే చెప్పాను. అప్పుడే తయారు చేసేసాను. అప్పుడే ఆ మాట అన్నప్పుడే చెప్పేశారు. అలాగా 18 ఆదర్శ సూత్రాల్లో గురుగారు చెప్పింది. ధ్యానిగానే ఉండకూడదు. మాస్టర్‌గా తయారు కావాలి. మాస్టర్‌గా కావాలి. అందరికి జ్ఞానం బోధించాలి. దీనికినా ఎక్కువైన శ్రేష్టమైన పని ఇంకొకటి లేదు. ఈ భూమండలంలో జ్ఞానం బోధించే ఎక్కువ శ్రేష్టమైన పని యాదన ఉందంటే యాది లేదు. ఆత్మజ్ఞాన బోధన హైయెస్ట్ వరకు ఉంది భూమండలం. గురుగారు అదే చెప్తున్నారు. నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు. బి తెలిస్తే బి చెప్పు. ఏం తెలిస్తే అది చెప్పు. అదే మనము చెబుతున్నాము, నేర్చుకుంటున్నాము, మనం అలవరుచుకునే ఒక అనుభవం, జ్ఞానం మన ఒక స్వాధ్యాయం చేసిన సజ్జన సాంగత్య జ్ఞానం అదంతా జ్ఞానం మనం బోధిస్తున్నాం. ఏ తెలిస్తే ఏ, బి తెలిస్తే బి అది ఒకటి చేస్తున్నాం. ఇంకా నా జీవితంలో పత్రి సార్ వచ్చినప్పుడు ఏమైందప్ప అంటే ఫస్ట్‌కి ఇంకా మా బళ్ళారి పక్కన ఒక విలేజ్ తాలూకా కురుగోడ్ అని ఆడున్నప్పుడు పిరమిడ్ ఓపెనింగ్‌కి వచ్చిండే గురుగారు. వచ్చినప్పుడు ఏమైందంటే మాస్టర్స్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాను. కారు దిగి వస్తున్నారు గురుగారు. సాక్షాత్ ఒక కృష్ణ పరమాత్మలాగా చూసినట్టు అనిపించింది. దిగి వస్తుంటే, నడుస్తుంటే తేజస్సు, ఆ కాంతి ఏమో నాకి ఒక కోటి సూర్య కాంతిని ఒక పరమాత్మని చూస్తే ఎంత ఒక అనుభూతి చెందుతుందో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఆ అనుభూతి నచ్చింది. అందరికి సెకండ్ ఇస్తూ వస్తుండే గురుగారు. అందరికి సెకండ్ ఇస్తుంటే నాకు కూడా ఇట్లా చేయి చూపిస్తే సెకండ్ ఇచ్చారు. సెకండ్ ఇస్తే నాకేమైందంటే కరెంట్ షాక్ కొట్టినట్లయింది. సెకండ్ ఇచ్చిన వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్లయింది. నేను చూసాను నాకు కొట్టిన కరెంట్ షాక్ కొట్టింది. ఇక్కడ అందరూ ఎవరికైనా కొట్టిందని చూస్తే ఎవరు హాయిగా ఉన్నారు. నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు
ఇంట్లో రౌండ్ తిరుగుతున్నాను. ఎవరు అనుకుంటున్నారో చూస్తున్నాను. ఎవరు లేదు, హాయిగా ఉన్నారు. గురుగారు సెకండ్ తీసుకుని ఉన్నారు. నాకు మాత్రం కరెంట్ షాక్ కొట్టినట్లయింది. అది ఏంపా ఇట్లా అయిందని నేను అనుకుంటున్నాను. 2 నిమిషాలు వద్దు అంటే, సరే అనుకోని ఇక గురుగారు పిరమిడ్ ఓపెనింగ్‌కి పైన వెళ్తుండ్రి మెట్లెక్కి. నేను గురుగారి దగ్గర అట్లే వెళ్తుంటే, "ఇంసా చూడు, హంసా పకడే" అని చెప్పి పోతున్నప్పుడు అట్లే పిరమిడ్ ఓపెన్ చేసి కూర్చోబెట్టి గురుగారు జై హో, జై హో అని పాట పాడుతుండ్రి. కూర్చోబెట్టి ధ్యానానికి. అట్లా గురు సాంగత్యంలో ఫస్ట్ టైమ్ ఆనాపానసతి నేను నేర్చుకున్నాను. ఫస్ట్ టైమ్ నేను నేర్చుకున్నాను. ఒకేసారి ముఖాంతరంగా అందరికి కూర్చోపెట్టి దాంట్లో నేనొకడేంటి 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి, 2 చేతులు క్రాస్ చేసుకొని కళ్ళు ముచ్చుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పింది. అది గురువు నోట్లో వెంట నేను ఫస్ట్ టైమ్ విని ధ్యానం చేసినాను కదా! అది నాకు నా జీవితంలో గురువు ఎవరంటే పత్రి సారే. అట్లా అదొకటి. ఇంకా అంతా మెడిటేషన్ అయినాక, స్పీచ్ అయినాక కిందకొచ్చి సార్‌కి ఒగ్గాని మిర్చి అంటే చాలా ఇష్టం. ఒగ్గాని బజ్జీ అంటే. ఆడ ఒగ్గాని బజ్జీ చేసిండ్రి. మరి గురుగారు ఒగ్గాని బజ్జీ తింటుండ్రి. గురుగారికి చాలా ఇష్టమైన పాట 'నానాటి బ్రతుకు నాటకము' అని చాలా ఇష్టం పాట. ఆ పాట గురుగారికి ఇష్టమని నేను పాట నేర్చుకునేది. యూట్యూబ్‌లో చూసుంటే గురుగారికి చాలా ఇష్టము. ఆ పాట నేను ఎప్పుడైతే నేర్చుకునేంటనో, ఆ గురుగారి దగ్గర ఇది ప్రెజెంటేషన్ చేయాలి అని ఒక తపన, ఒక ఆసక్తి చాలా ఉండే. అది అడిగితే పక్కనున్న మాస్టర్స్‌కి అడిగితే, "సార్ ఇట్లిట్లా మళ్ళీ గురుగారి దగ్గర పాట పాడాలనుకున్నాను. మీరు అవకాశం ఇస్తారా?" అంటే, "ఏ పాడొద్దు, పాడొద్దు" అంటున్నారు. ఎవరు వద్దంటున్నారు. ఎట్లా చేయాలి అని పాడాలి కదా! గురుగారు మళ్ళా పోతారు అని నేను అనుకోనేంటి. అప్పుడు ఏమైంది, గురుగారు బజ్జీ, ఒగ్గాని మిర్చి తింటుంటే అందరికి పంచుతూ తాను తింటుంటారు గురుగారు. నేను గురుగారు అపోజిట్ ఉంటి. ఒక చిన్న బిడ్డ, చిన్న బిడ్డ ఒక 5 ఏండ్లు, ఒక 7, 8 ఏండ్లు ఉంటది. ఆ పాప భరతనాట్యం చేస్తుండే. చేస్తుంటే ఒగ్గని మిర్చి తింటూ ఆ పాపని చూస్తూ ఉండే గురుగారు భరతనాట్యం చేస్తున్న పాప. చూస్తున్నప్పుడు మరి నేను కూడా ఒక పాట పాడాలని ఆ భరతనాట్యం ఆపేయింది. స్టాప్ చేసిరి. అప్పుడు నేనొక పాట పాడాలనుకోని ఏమైనా కొట్టిన ఏమైనా కానీ అని ఒక పాట స్టార్ట్ చేసి 'నానాటి బ్రతుకు నాటకం' అని. పాడుతుంటే గురుగారు ఎక్కడో చూస్తుంటారు. ఈ ఒగ్గని బజ్జీ తింటుంటే, నేను పాట ఎప్పుడైతే పాడుతున్నానో నన్నే చూస్తున్నారు గురుగారు. హ్మ్. అలాగే ఆ పాట యాక్చువల్లీ 3 మినిట్స్ ఉంది. ఆ 3 మినిట్స్ ఆ పాట అయిపోయేంత వరకు ఆ దృష్టి, గురుగారి దృష్టి నా పైనే ఉంది. నన్ను అలాగే చూస్తున్నారు. నేను మైమరిచి చూస్తాను నేను గూడా. తలకాయ వంచట్లేదు. అవతల పక్క, ఇవతల పక్క చూడట్లేదు. గురుగారు నన్నే చూస్తారా? నేను గురుగారిని చూస్తున్నా. 3 మినిట్స్ అలాగే చూసి ఒక పాట కంప్లీట్ అయింది. ఇంకా ఆ ఎనర్జీ చూసుకోలేక, తిప్పుకోలేక ఇంకా తలకాయ వంచేసింది. గురుగారు నేను ఎప్పుడైతే తలకాయ వంచినా గురుగారు నవ్వుతూ ఉన్నారు. స్మైల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం అనిపించింది. ఆమెటికి గురుగారి దగ్గరికి పోయి పాదాలు ఒత్తుతూ సేవ చేస్తూ ఉంటి. సంతోషంగా ఉండ్రి గురుగారు. ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిర్రు. అదే అయిపోయినాక ఇంకా గురుగారు ఇంకా అంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా కార్ ఎక్కుతుండ్రి. ఎక్కుతున్నప్పుడు కార్‌లో ఉన్న విండోస్ క్లోజ్ చేసేసారు. అరే! గురుగారు క్లోజ్ చేసేసారు కదా! అని మనసులో అనుకుంటి. అనుకున్న వెంటనే ఆ విండో ఓపెన్ చేసేసారు. ఎవరిని అలో చేయమనరు సెక్యూరిటీ గార్డ్. నేనొకటే అట్లా పోతే నన్నెవరు సా తాకలేదు. నన్ను ఎవరు పట్టుకోలేదు. గురుగారి దగ్గర అట్లే పోయాను. ఎవరెవరో రాలేదు. గురుగారి దగ్గర నేనొకటే అట్లే ఇట్లా షేక్ హ్యాండ్ పెట్టుకుంటి, "గురుగారు మీరు బాగుండాలి, మంచిగా ఉండాలి, మంచిగా సేవ చేయాలి, మంచిగా ఉండాలి" అని అలాగే ఏమో ఆ మూమెంట్‌లో అలా మాట్లాడాను. మాట్లాడితే మరి గురుగారు "సంతోషమప్పా, సంతోషమప్పా" అన్నారు. ఇంకా అలాగా ఎళ్ళారు. అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ చూషిన నేను గురుగారిని. కానీ ఆయన చెప్పిన వీడియోస్, ఆయన ఇచ్చిన సందేశం, ఆయన ఇచ్చిన జ్ఞానం ఎప్పుడు లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నాననమాట. అప్పుడే నా లైఫ్ చాలా చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొన్ని పాయింట్లు చెప్తాను. చాలా ఇంపార్టెంట్. ఏమంటే గురువు మనకి శక్తి కొన్ని రూపాల్లో మనకి అందిస్తారు. గురువుగారు శక్తిని కొన్ని రూపాల్లో మనకి అందిస్తారు. ఒకటి దృక్ దీక్ష అంటారు. రెండోది వాక్ దీక్ష అంటారు. మూడోది స్పర్శ దీక్ష అంటారు. ఇలాగా కొన్ని దీక్షలున్నాయన్నమాట. దృక్ దీక్ష అంటే ఒక చేప తన బిడ్డలకి కంటి చూపు నుంచి తనకి ఎనర్జీ పంపిస్తదండి. తల్లి హ్మ్. చేప తన బిడ్డలకి హ్మ్. కంటి చూపు హ్మ్. శక్తిని పంపిస్తది. దానికి హ్మ్. అదే హ్మ్. ఆహారం. చిన్నగా ఉన్నప్పుడు. అలాగా మన గురువు కంటి చూపుతో మనకి ఎనర్జీ ఇస్తుంటారు. గురువు ఎప్పుడు ఒక శిష్యుని ఇలాగ చూస్తున్నారంటే
ఆయన కంటి చూపు నుంచి మనకి శక్తి పాస్ అవుతుంటారు. అలాగా నా లైఫ్ లో అందరికీ చూస్తుంటారు. నేను నా లైఫ్ లో పర్సనల్ గా జరిగింది చెప్పు. 3 మినిట్స్ అలాగే నన్ను నేను ఫస్ట్ సామాన్యంగా ఉంటాను. ఏమి తెలిసలేదు. మామూలుగా ప్రాపంచిక వ్యక్తులు ఎలా జీవిస్తారో అలాగే జీవిస్తారు. కానీ గురువు ఆ దృష్టి 3 మినిట్స్ అలాగే చూసిన నేను మైమర్చి అలాగే చూసినాను. ఏమైందో తెలియదు కానీ చాలా యూటర్న్ అయింది. ఎనర్జీ పాస్ అయింది. దృక్ దీక్ష అంటారు. ఇంకోటి స్పర్శ దీక్ష. స్పర్శ దీక్ష అంటే ఒక పావురాలు ఉంటాయి, పావురాలు బర్డ్స్. దానికి గుడ్లు పెడతారు. గుడ్లు పెట్టినప్పుడు పిల్లల్ని లేపడానికి కాలుస్తాడు, స్పర్శ ఇస్తాడు. తన రెక్కలతో హిట్ చేసి పిల్లల్ని పుట్టిస్తాడు. అలాగా స్పర్శ నుంచి హీట్ నుంచి అవి పిల్లలు పుడతారు, గుడ్డ పగిలి. అలాగే గురుగారు చేతి నుంచి అందరికి షేక్ హ్యాండ్ ఇస్తుంటారు. ఎందుకంటే అలా షేక్ హ్యాండ్ ఇస్తుంటే వాళ్ళు గురుగారు ఎనర్జీ పాస్ చేస్తారు, శక్తిని పంపిస్తుంటారు. షేక్ హ్యాండ్ ద్వారా ఎనర్జీ ఇస్తుంటారు గురుగారు. అది నా లైఫ్ లో కూడా అది జరిగింది. అందరికీ ఇస్తుంటారు. నా లైఫ్ లో జరిగింది నేను చెప్పాను. అలాగే షేక్ హ్యాండ్ ఇచ్చిన దానికి చెప్పాను ఫస్ట్ కి. ఒక ఎనర్జీ లాగా కరెంట్ షాక్ లాగా పాస్ అయింది మేడం. అది నా లైఫ్ లో ఫస్ట్ పాయింట్. అదొకటి ఒక మిరాకిల్స్ వచ్చాయి. అలాగా వాక్ నుంచి కూడా ఎనర్జీ పంపిస్తుంటారు. ఒక భ్రమర కీటకం చూసుకోండి. ఒక భ్రమర కీటకము ఒక ఆకు తినే కీటకాన్ని తీసుకొని వచ్చి తన గూడులో వేసుకొని ఇంట్లో వేసుకొని దాన్ని క్లోజ్ చేసి, ఆ రంధ్రం క్లోజ్ చేసి దాని చుట్టూలో రౌండ్ వేస్తుంటారు. ఓంకారం చేస్తూ ఉంటారు. ఒక 3 నెలలు 4 నెలలు కాదు. అట్లా చేస్తూ ఏమవుతుందంటే అంగతి నుంచి ఆ ఒక ఆ ఆకు తినే ఒక కీటకము భ్రమర కీటకంగా మారి ఒక పువ్వులో ఉన్న మకరందాన్ని స్వీకరించేలాగా భ్రమర కీటకంగా మారుతారు. అది ఎంత నిజమో అదే నిజము గురు వాక్ నుంచి ఒక మానవుడుగా మారుతారు. అంత ఎనర్జీ ఉంటారు. చెప్పారు హింస వదలండి, హంస పట్టుకుని అని చెప్పారు. మనం హింసలు వదిలేసాం కదా, హంసను పట్టుకున్నాం కదా. అంటే ఒక వాక్ అంత ఎనర్జీ ఉంటారు. అది మన లైఫ్ లో అందరం మనం యూజ్ చేసుకుంటున్నాం. ఎంతో మంది నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారాం, వెజిటేరియన్ నుంచి మెడిటేరియన్ గా మారాం, ధ్యానగా మారాం. ఒక మానవుడి నుంచి మానవుడిగా మారుతున్నాం. ఇది ఒక గురు వాక్ శక్తికి అంత పవర్ ఉందనేది ఇది ఒక ఉదాహరణ. ఒక వాక్ దీక్ష నుంచి, ఒక దృక్ దీక్ష నుంచి, ఒక స్పర్శ దీక్ష నుంచి మనం ఎనర్జీని పొందుతున్నాము అని చెప్పచ్చు. ఇంకోటి గురు మనో దీక్ష అంటారు. మనో దీక్ష అంటే ఒక తాంబేలు చూడండి, బిడ్లు పెడతారు ఒక చోట, ఒక గుంతతోటి గుడ్లు పెట్టి ముచ్చేస్తారు. తను ఎక్కడో నీళ్ళు పోయి ఎక్కడెక్కడో ఉంటది. అది గుడుగు ఎప్పుడైతే సౌండ్ వస్తుందో ఆ గుడుగు సౌండ్ కి ఆ పిల్లలు పగిలి, ఆ గుడ్లు పగిలి ఆ పిల్లలు సముద్రంలో రావాలని ఒక సంకల్పం చేస్తారు. మనోదీక్ష మనసు ముఖాంతరం అనుకుంటది. ఎప్పుడైతే అది అలాగ అనుకుంటుందో ఆ గుడ్లు పగిలి ఆ సౌండ్ కి, ఆ గుడుగులు షిడులు సౌండ్ కి పగిలి ఆ బిడ్లయ్యి అవి సముద్రంలో వచ్చేస్తాయి. అంటే అలాగే గురు ఒక మనోదీక్ష, మానసిక మనసులో ఆయన మనం ఎక్కడ ఉన్నా కూడా గురు ఒక తలుచుకుంటే చాలు ఆయనకి ఏం కావాలో అదంతా నెరవేరుస్తాడు. గురు మనోదీక్ష అంటారు. వాళ్ళు అనుకునేది ఈ ఈ యొక్క మాస్టర్ కి ఇది కావాలి అంటే అలా నెరవేరుస్తారన్నమాట. వాళ్ళు మానసికంగా కూడా మనకి ఏం కావాలో అవన్నీ నెరవేరేలాగా చూస్తారన్నమాట. ఫిజికల్ గా ఇక్కడ ఉండరు కానీ వాళ్ళ సంకల్పము మనకి ఆశీర్వాదాలుగా మారుతాయి. ఇది మనోదీక్ష. తాంబేలి ఒక దాని గుడ్డుని ఎలాగైతే మనో సంకల్పం నుంచి అది గుడ్లు పగిలి ఎలాగైతే సముద్రంలోకి వస్తాయో అదే విధంగా గురువు ఒక సంకల్పము మనకందరి ఆశీర్వాదాలాగా మారుతారు. ఫిజికల్ గా కనపడకుండా కూడా ఆయన సంకల్పం మనకి ఎంతో ఆశీర్వాదాలుగా మారుతుంది. ఇది తాంబేలి. చిన్నగా అయిపోతుంది సార్ వాయిస్. సార్ వాయిస్ చిన్నగా అయిపోతుంది ప్లీజ్. మేడం ఇది కొంచెం మొబైల్ ప్రాబ్లం ఉంటుంది మేడం. ఇలాగా ఉంటది మాస్టర్స్. దానికోసం గురు ఒక శక్తి అపారమైనది, అమోఘమైనది. గురు ఒక సాంగత్యం లేక విద్య అది గుడ్డి విద్య. గురువు చెప్పిన ఒక సద్గురు అది పరమ గురు చెప్పినది మనం జీవితంలో ఆచరణలో పెట్టుకున్నామంటే ఇంకా జన్మ చక్రం నుంచి విడుదల అవుతాము. ఇంకొక జన్మ పుట్టనని అవసరం లేదు మాస్టర్. ఆ గురు అలాంటి ఒక బ్రహ్మజ్ఞాన విద్య మనకి బోధించారు. దానికోసము ఇది మన లైఫ్ లో అలవడుచుకొని ఆచరణలో పెట్టుకుంటే మంచి మాస్టర్ గా తయారవుతారు. ఇంకొకటి కొన్ని విషయాలు చెప్పాను నా లైఫ్ లో. నేను చెప్పాను ఫస్ట్ కి
నాన్ వెజ్ నుంచి వెజిటేరియన్ గా మారాను. నాన్ వెజ్ తింటుంటే చాలా తింటుంటే అలాంటి వ్యక్తి ఎప్పుడైతే ధ్యానం చేశానో, గురువు నేర్పించి ధ్యానం చేశానో ప్యూర్ వెజిటేరియన్ నాలో ఉన్న కోపము, ద్వేషము, స్వార్థము, అసూయము అవన్నీ వదిలిపోయాయి. మంచి ఒక ప్యూర్ గా తయారయ్యాను. సాత్విక గుణంగా మారాను. తమో గుణము, రజోగుణం ఉన్న వ్యక్తిని సాత్వికంగా మారాను. అనేక జన్మలు ఎత్తాల్సిన నేను ఒక గురు సాంగత్యం నుంచి, ఆయన స్పర్శ నుంచి, ఆయన దృష్టి నుంచి, ఆయన వాక్ నుంచి, ఆయన మనోదీక్ష నుంచి నా లైఫ్ అనేది యూటర్న్ గా మారింది. ఎందుకంటే గురువు చెప్పింది నేను ఆచరణలో పెట్టుకునే దానికి చాలా మాస్టర్స్ పెట్టుకున్నారు. దాంట్లో నేను కూడా పెట్టుకొని నాది మారాను. ఇంకా ఏం జరిగిందంటే చేస్తూ, చేస్తూ, చేస్తూ ఈ జ్ఞానము నలుగురికి పంచాలి, పంచాలి అని ఒక తపన. ఈ యొక్క ముష్టాన్న భోజనం నేను ఒకటి తింటే ఏం బాగుంటది? అందరికీ పంచాలి. గురుగారు చెప్పారు. నువ్వేమైతే నేర్చుకున్నావో అందరికీ పంచాయి, పంచాయ, పంచాయ. సేవ చెయ్యి, సేవ చెయ్యి, సేవ చెయ్యి. ఈ జ్ఞానం కింద మంచిది, శ్రేష్టమైన పని ఇంకోటి లేదు అన్నప్పుడు నాలో ఊరికే ఉండబుద్ధి కాలేదు. చెప్పాలి, చెప్పాలి. నేను బిజినెస్ చేస్తుంటాను. సేల్స్ మ్యాన్. స్వీట్స్ అంగడికి డిస్పాచ్ చేస్తుంటాను. అలాంటి వ్యక్తి నేను బిజినెస్ మ్యాన్. వ్యాపారం చేస్తుంటే వ్యాన్ వేసుకొని పోయి తొందరగా అమ్మేస్తుంటే స్టాక్ చేస్తుంటే ఒక చెట్టు కింద పెట్టి లాకేసిపోతుంది. స్కూల్‌కి వెళ్తుంటే స్కూల్‌కి. గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అలాగా కాలేజీలు ఉంటాయి. అక్కడంతా వెళ్లి ఇన్వైట్ చేస్తుంటాను. నమస్కారం సార్. నా పేరు బాలకృష్ణ. మేము టీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ నుంచి వచ్చాం. మా గురుగారు పత్రిసారు. విత్ యువర్ పర్మిషన్ హాఫ్ అన్ అవర్ వాల్యూ ఆఫ్ ది మెడిటేషన్, వాల్యూ ఆఫ్ ది ఫుడ్ చెప్తాను సార్ అని చెప్పింది. మీరు ఉచితంగా చెప్తారంటారు. ఇంత నిస్వార్థంగా సేవ చేస్తారంటారు. మళ్ళీ ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం మీరు కృషి చేస్తున్నప్పుడు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గురించి గాని, మెడిటేషన్ గురించి గాని వాళ్ళు పర్మిషన్ ఇస్తుంది. అప్పుడు ఆహ్, అందరూ ఒక గవర్నమెంట్ స్కూల్ అంటే మినిమమ్ ఎంత లేదన్నా 500-700 ఉంటారు పీపుల్స్. అంతమంది పీపుల్స్ పిల్లలు చిల్డ్రన్స్ కూర్చోపెడుతుండ్రు. నేనొక్కడే ఎళ్తుంటే మళ్ళా ఎవరు వస్తుండ్లేదు. గురువు నడిపిస్తున్నారు. గురుగారు. ఆయన ఆశయం కోసం కృషి చేస్తున్నాను కాబట్టి గురుగారే నన్ను నడిపిస్తున్నారు. అలాగ నేనొక్కడే ఎళ్తుంటే, చెప్తుంటే వాళ్ళు పర్మిషన్స్ ఉంటాయి. అలాగా హాఫ్ అన్ అవర్ అని చెప్తే 1 అవర్ వరకు చేస్తుంటే క్లాస్. ఒక ఎక్స్‌పెరిమెంట్ కూడా చేస్తుంటే. వాళ్ళు అద్భుతంగా ఇని వాళ్ళ లైఫ్‌లో ఈ యొక్క మెడిటేషన్ వెజిటేరియన్స్‌గా మారి ధ్యానం చేస్తూ ఎంతో కాన్సంట్రేషన్ గాని, మెమరీ పవర్ గాని, వాళ్ళ లైఫ్‌లో పర్సెంటేజ్ గాని, వాళ్ళ ఆరోగ్యం గాని మంచిగా మారి సార్ ఇంకోసారి రాస్తారా? ఇంకోసారి రాను సార్ అని ఎంతో పిలుస్తున్నారు. కృతజ్ఞత చూపిస్తున్నారు. అలాగా ఒక 50,000-60,000 పిల్లలకి ఈ ధ్యానం మార్గం నేర్పించాను. ఇది బిజినెస్ చేసుకుంటున్నాను. నేనే చేశాననంటే నాకే ఆశ్చర్యం అవుతది. కొన్ని నెలలే కొన్ని సంవత్సరాల్లోనే అది ఎక్కువ కూడా ఒక దాదాపు 3 సంవత్సరంలోనే నేను ఇదాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందరికి పంచాలనేది ఒక తపన లోపల ఇన్నర్ నుంచి అది ఆ జ్ఞానాన్ని పంచుతుంటే నేను ఎంత బిజినెస్ చేసినా, పంచపక్ష పరమాణాలు తిన్నా, ఏం తిన్నా నాకంత తృప్తి ఉంటుంది. అంత తృప్తి ఉంటుండేది. కానీ పిల్లలకి జ్ఞానం నడిపిస్తే అది ఎంత ఆనందం అంటే అది ఏమి ఎన్ని కోట్లిచ్చినా కూడా ఆనందం దొరకదు. ఎన్ని పంచపక్ష పరిమాణాలు తిన్నా అంత ఆనందం దొరకదు. అంత ఆనందం పొందాను మాస్టర్స్. చాలా ఆనందం అనిపించింది. అది నా లైఫ్‌లో ఒక తృప్తికరమైన, సార్థకమైన ఒక పని చేశాను అని గురువు చెప్పినట్లు నడుచుకున్నాను. ఆచరణలో పెట్టుకున్నాను. ఆచరణ పెట్టుకుంటే ఇంత ఆనందం ఉంటాయి అని నేను తెలుసుకుంటి మాస్టర్. పుట్టపర్తి సత్యసాయి ఇంకొక మాట చెప్పారు. సంసారం మన ఇంటికి రాదురయ్యా, సంస్కారం మన ఇంటికి వస్తది అని చెప్పారు. సంసారము వెంట రాదు. సంస్కారం మన అంటే ఇది మన ఈ యొక్క సేవ, ఈ యొక్క జ్ఞానం మన వెనక వస్తది. ధనము రాదు. జ్ఞానం మన వెనక వస్తది అని చెప్పారు. అలాగా చేస్తుంటే అదే విధంగా ఒక పిరమిడ్ సెంటర్‌లు ఉంటాయి మాస్టర్. మన కర్ణాటకలో, ఆంధ్రలో తెలుసు. పిరమిడ్ మాస్టర్ అంటే పిరమిడ్‌లు ఉంటాయి. అక్కడ అందరూ పిలుస్తుండ్రి. అక్కడ పిలుస్తుంటే అక్కడ పోయి క్లాసెస్ చేశాను. ఎన్ని సెంటర్‌లకి మన కర్ణాటక, ఆంధ్ర అన్ని చోట్లకి వెళ్లి చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. అలాగా కొన్ని పిరమిడ్ సెంటర్‌లకి ఒక 30,000 మంది పిరమిడ్ మాస్టర్‌లకి ఈ ఒక జ్ఞానాన్ని అందించాను. ఇది విత్ నా బిజినెస్ చేసుకుంటూనే. మరి అదే విధంగా ఒక యూట్యూబ్‌లో క్లాసెస్ ఒక గురువు ఇచ్చిన జ్ఞానము నేను కేవలం నేనొకటే ఉంటే పొందితే కాదు అని పంచాలి, పంచాలి, పంచాలి అని లోపల నుంచి ఇన్నర్ నుంచి వస్తున్నప్పుడు ఒక 700-800 వరకు ఈ యూట్యూబ్‌లో క్లాసెస్ చెప్పాను. ఇంత అది ఒక ఆధ్యాత్మిక ఇది సంపాదన. నిజమైన గట్టి సంపాదన అంటే ఇది నాకు. నిజమైన ఆస్తి.
యెస్. అందరికీ జ్ఞానం ఇచ్చాను. గురు చెప్పిన ఒక మార్గంలో నడుచుకున్నాను. దాదాపు 2019 నేను ధ్యాన మార్గంకొచ్చాను. ఒక 3 సంవత్సరాలు ఊరికే ధ్యానం చేస్తుంటే వెజిటేరియన్‌గా మారింటి. ఓకే. లైట్‌గా చెప్తుంటి. ఎప్పుడైతే ఇంకా తటవర్తి వీరరాజాల సాంగత్యం దొరికిందో 4 సంవత్సరాల నుంచి, అప్పుడు ఆ జ్ఞానాన్ని ఇంకా ఎక్కువ తీసుకొని, ఇంప్లిమెంట్ చేసుకొని, ఆ జ్ఞానాన్ని ఈ 3 ఇయర్స్ లోపలే 2022 నుంచి 25 వరకు నిరంతరంగా ఇలాగే చేస్తూనే పోతున్నాను. ఇది నాది ఒక చానా ఒక యూ టర్న్ అనేది చెప్పొచ్చు. ఎలాగుండే వ్యక్తి ఎలాగ మారిపోయాననేది నిన్ను చూసుకుంటే యెస్. నాకే యెస్. ఒక మాటలది. ఎగ్జాక్ట్‌లీ. ఇంత ఎగ్జాక్ట్‌లీ. అద్భుతంగా కదా అనేది నేను నా లైఫ్‌లో అలవరుచుకొని చానా చేంజెస్ పొందాను మాస్టర్స్. చాలా ఆనందం అనిపిస్తది. మన కోసము ఎవరైతే సరైన ఆహారం నియమాలు పాటిస్తారో, సాత్వికమైన ఆహారం, దాంతో పాటు ఈ ఒక ధ్యానం, ధ్యానం అనేది ధ్యానం కోసమే చేయాలి. ఆత్మ జ్ఞానం పొందడం కోసమే చేయాలి. మోక్షం పొందడం కోసమే చేయాలి. కానీ ఈ ధ్యానం అన్నది లౌకికమైన లాభాల కోసం కాదు. ధ్యానం నుంచి జ్ఞానం, జ్ఞానం నుంచి మోక్షం. అంతేగాని ధ్యానం నుంచి ఇతరమైన లౌకికమైన లాభాల కోసం మనం సంకల్పం పెట్టుకోవడము, కోరికలు నెరవేర్చుకోవడము, అంటే ఇంక మనం మాయలో ఉన్నాము. నేనింకా దేహమే అనుకుని ఉన్నాము. మనము దేహాలు కాదు. మనమందరము ఆత్మము. మరి నేను ఆత్మ అయితే ఆత్మ పురోగతి కోసం కృషి చేయాలే గాని, దేహము ఒక లాభం కోసం కృషి చేస్తే ఇంక నేను మానవుడే. అమ్మ చెప్తుంటారెప్పుడు. ఎప్పుడైతే మనోస్థితిలో ఉంటామో, మనం మానవులవుతామంట. మనం బుద్ధి స్థితి ఆత్మ స్థితిలో ఉంటే మనము మాధవులుగా మారతాం. దాని కోసం మనమందరము ఆత్మలము. ఆత్మ పురోగతి కోసం కృషి చేయాలి. ఆత్మ కర్మలంటే ఏమి? దేహ కర్మలంటే ఏమి? మనం పూర్తిగా తెలుసుకోవాలి. దేహ కర్మ అంటే మనం పొద్దునుంచి రాత్రి వరకు చేసే కర్మలు అవి దేహ కర్మ. అవి మనకేమైనా లాభం వస్తాయా అంటే ₹1 రాదు. మనం ఆత్మలం. మనం ఆత్మ పని అంటే ఏమి? అంటే ఆత్మ పనులన్నా, ఆత్మ కర్మలన్నా, ముక్తి కర్మలన్నా ఒకటే. ఏమి ఆత్మ కర్మలంటే? ఆత్మ కర్మంటే ధ్యానం చేయడం, స్వాధ్యాయం చదవడం, ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, అలాగే సజ్జన సాంగత్యం చేయడం. అంటే ఒక ఆత్మ జ్ఞానం, ఒక ధ్యానుల దగ్గర ఆ అనుభవం పొందింటారు వాళ్ళు. ఆత్మానుభవం పొందింటారు. వాళ్ళ దగ్గర మనం సాంగత్యం చేయడం. అది సజ్జన సాంగత్యం. ఆచార్య సాంగత్యం. అలాగే మనం పొందిన జ్ఞానాన్ని అందరికి పంచడం. ఇవన్నీ ఏమిటికి లాభం అంటే దేహానికి కాదు. మన ఆత్మానికి లాభం. ఇది హ్మ్. ముక్తి కర్మలు అంటారు. దాని కోసం ఇవి ఎవరైతే చేస్తారో వాళ్ళ పంచకోశాలు కూడా యాక్టివేషన్ అవుతాయి. హ్మ్. యాక్టివేషన్ అయ్యి ఆత్మ సాక్షాత్కారం పొందుతారంట. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ప్యూర్ వెజిటేరియన్ తింటారో, స్వాధ్యాయం హ్మ్. చేస్తారో, సజ్జన సంగతి చేస్తారో, నిరంతరంగా సేవ చేస్తారో, వాళ్ళు వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం పొందుతారని ఒక ఒక శాస్త్రం యొక్క గురుగారు మనకి చెప్పారు. దానికోసం మనందరము గురువు చెప్పిన బాటలో నడుస్తామంటారు. అది ఆచరణలో పెట్టుకుంటామంటారు. అందరికీ ఈ జ్ఞానాన్ని అందిస్తామంటారు. మనం ఒకటే మోక్షం పొందడం కాదు. ఇంటింటికి, వీధి వీధికి, ఊరు, వాడ ఎక్కడ ఉంటే అక్కడ కుల, మత, జాతి, భేద భావాలు లేకున్నట్ల అందరికీ ఈ జ్ఞానాన్ని పంచడమే పెద్ద పని. దీనికిన శ్రేష్టమైన పని ఇంకొకటి లేదు. మన కోసం ఈ యొక్క పుణ్యమే మన ఎంట వచ్చేది. ఏది ఐశ్వర్యం గాని, సంపద గాని, బంధు బలగము గాని ఏది శాశ్వతం కాదు. ఈ జ్ఞానము శాశ్వతం. అందరికీ జ్ఞానాన్ని అందించడమే మన పని అని చెప్తుంటారు గురుగారు. అదే మనం చేసుకోవాలి. దానికోసము ఇంప్లిమెంట్ చేసుకొని గురుగారి సంకల్పం పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార చక్కగా. జగత్. ఉద్దేశం ఏమయ్యా అంటే ఒక ఒక వ్యక్తి మాస్టర్ కావాలి అని. ఎవరైతే పిరమిడ్ జగత్ చేస్తారో, శాకాహార జగత్ అవుతారో, ధ్యాన జగత్ అవుతారో వాళ్ళందరూ ఎవరవుతారు వాళ్ళు? వాళ్ళు మాధవులు అవుతారు. ఒక మాస్టర్ గా తయారవుతారు. ఈ 3 ఉద్దేశ్యం ఏమంటే ఒక ఆత్మజ్ఞాని కావడం కోసమే. పిరమిడ్ కట్టాలి, ధ్యానం చేయాలి పిరమిడ్‌లో. అలాగే శాకాహారిగా మారాలి. అప్పుడే మనము ఆత్మజ్ఞానులుగా మారతాం. కేవలం పిరమిడ్ కట్టి ధ్యానం చేయకపోతే మాస్టర్‌గా కాలేము. పిరమిడ్ కట్టాలి, శాకాహారిగా మారాలి, దాంట్లో ధ్యానం హ్మ్. చేయాలి. అప్పుడే జ్ఞానిగా మారుతాం. ఇది గురుగారి సంకల్పం.
ఇది మనం అందరూ చేసుకుంటూ, ఆచరణలో పెట్టుకుంటూ, అందరికీ పంచుతూ, గురువు ఆశయం నెరవేరుస్తూ, గురువు నేర్పిన ఒక విద్య అందరికి పంచుతూ, గురువు రుణం తీర్చుకునే కయ్యలేదు. ఆయన ఒక బాటలో నడుస్తూ పోతామంట అని చెప్తూ, చివరకు నాకు అవకాశం ఇచ్చిన హిందూ మేడంకి, అందరి టీమ్ వర్కర్స్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఈ 2 యెస్. వాక్య విషయాలు గురువుల పాదాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేనొక గ్రేట్ మాస్టర్‌ని కలవగలిగాను. ఇక్కడున్న వాళ్ళంతా కూడా. సో, నిజంగానే సార్ మార్పనేది తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరనేది ఆచరించాలి. మనం ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలన్నారు కదా! అండ్ ఇంకొకటి మీరు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పారు. ఏంటంటే దివ్య దృష్టి. సారీ. సో మీరన్నారు కదా! దృష్టిని బట్టి గురువు మనకక్కడ ఎనర్జీ ఇస్తారు. స్పర్శను బట్టి ఇస్తారు. అది చాలా చక్కగా వివరించారు సార్. నిజంగానే కొత్తగా అనిపించింది నాకైతే. దాని నుంచి మనకు ఎలా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సో, దృష్టి ఎలా ఉంటుంది? స్పర్శ ఎలా ఉంటుంది? మానసికంగా ఎలా ఎనర్జీ ఇస్తారు? సో, ఇవన్నీ మళ్ళీ పోల్చి చెప్పారు. చాలా బావుంది సార్. ఎక్సలెంట్‌గా అనిపించింది నాకైతే. ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. అండ్ మీ సేవ పిల్లలకెళ్ళి చెప్పాలి. స్కూల్స్‌కి అంతమందికి వెళ్లి చెప్పాలనేది మీ తపన, మీ ఆతృత అవన్నీ కనిపిస్తున్నాయి సార్ నిజంగా. సో హ్యాపీ. యెస్. థ్యాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అవకాశం ఇచ్చినందుకు యాహ్! మీకు కూడా ధన్యవాదాలు. యాహ్! ఆహ్, ఇ సార్ వెంకట్ గారు ఇక్కడ మనం మరి ఏదైతే 'ద కంప్లీట్ మ్యాన్' అనే ఈ కార్యక్రమం మనం చేపట్టామో, సో, ఇదంతా కూడా మనకి మన డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం. సో, ఇవన్నీ కూడా మనకి హెల్ప్ అవుతాయి. సపోర్ట్‌నిస్తాయి సార్. మీరు చెప్పే ఈ వాలిడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా సపోర్ట్‌నిస్తాయన్నమాట. సో, డైరెక్టర్ వెంకట్ గారు ఇక్కడే ఉన్నారు. సో, మరి మీరు కాసేపు ఇంకా ఉంటారంటే నేను పరిచయం చేయిస్తాను లేటర్‌గా. సార్ ఇంకొక మాస్టర్ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి సురేష్ గారు. సో, ఎండింగ్ వరకు ఉండండి సార్ ప్లీజ్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ. యాహ్! ఫ్రెండ్స్. సో, విన్నారు కదూ ఎంత చక్కటి జ్ఞానం. నిజంగానే మనం ఎప్పుడొచ్చామని కాదు గానీ, ఎంత జ్ఞానం మనం సంపాదించుకొని ముందుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. సార్‌ని చూస్తే అర్థమైపోతుంది. సో, మరి అలాంటి ఈరోజు ఈ సజ్జన సాంగత్యం ఎంతో హ్యాపీగా ప్లస్ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. అలాగే మరి ఇంకొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మాస్టర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు అండమాన్ నుండి. సో, అండమాన్ సురేష్ గారంటే ఒక ఐకాన్‌గా అట్లాగా మనకందరికి గుర్తుండిపోయేలాగా అక్కడ ఉండిపోయారు. వారి సేవల్ని పత్రి గారు చెప్పిన ఒక్క మాటకి అక్కడికెళ్ళిపోయి వారి సేవల్ని అందిస్తూ వస్తున్నారు. ధ్యానరత్నగా కూడా వారి బిరుదును అందుకున్నారు. సో, మరి ఎంతటి సేవ చేస్తే ఆ బిరుదును వస్తుందో చెప్పండి. పత్రి గారి ఆధ్వర్యంలో ఆయన ఇచ్చారంటే గనక మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురేష్ గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అనే ప్రోగ్రామ్‌కు వెల్కమ్. థ్యాంక్ యూ ఫర్ థాంక్ యూ సార్. ఇంట్రొడ్యూషన్ మేడం. థాంక్ యూ సార్. అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. అదేవిధంగా ముందుగా మన అందరి ఆది గురువైన బ్రహ్మర్షి పితామహ డాక్టర్ పత్రిజీ గారికి మరియు అదేవిధంగా స్వర్ణమాల అమ్మగారికి శతసహస్ర ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. మరి నాకు ఈ జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గోరుముద్దలుగా తినిపిస్తూ మరి ఈరోజు భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి క్లాసులు చేయగలుగుతున్నాము. మరి పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో వర్క్ చేయగలుగుతున్నాము. అంటే దానికి ముఖ్య కారకులైన వైజాగ్ డాక్టర్ గోపాలకృష్ణ గారు మరియు వారి సహధర్మచారిణి పద్మా మేడం గారు వారి కృషి ఫలితమే ఈ దినం ఈ అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్‌మెంట్. మరి ఆ రోజు వారు పత్రి సార్ మాట మన్నించి మరి అప్పటికి కొత్తగా పెళ్ళై 6, 7 మాసాలు అయ్యుండొచ్చేమో. కానీ 2001 మరి అదే సమయంలో పత్రి సార్, పద్మా మేడం
జీకే సార్కి చెప్పిన వెంటనే వారు పత్రి సార్ మీద ఉన్న అభిమానంతో, పత్రి సార్ మాట మీద ఉన్న గౌరవంతో ఒక గురువుగా వారికి ఇచ్చిన గిఫ్టే అండమాన్ సొసైటీ. ముఖ్యంగా మరి ఇంతలాగా మరి మనందరికీ ప్రతి మాస్టర్ కూడా ఒక గొప్పగా తీర్చిదిద్దినటువంటి మన పత్రిజీ గురించి ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ బృహత్తర కార్యక్రమంలో మరి అండమాన్ మాస్టర్స్ కూడా మీరు అంతర్లీనం చేసినందుకు, మరి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ మహత్తర కార్యక్రమానికి చేయూతను అందిస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఒక యుద్ధ ప్రాతిపదికన మన ధ్యానయోగి వెంకట గారు మరి ఎంటైర్ టీం వారికి కూడా ధ్యానాభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకంటే ఇది మనం అనుకున్నంత ఆషామాషి కార్యక్రమం అయితే కాదు, ఎంతో గొప్ప కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల వారిని కూడా ఒక ట్రాక్ మీదకి తెచ్చి మరి అందరినీ కలుపుకుంటూ, అందరిలో కలిసిపోతూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ముందుకు జరిపిస్తున్న మీ అందరి మాస్టర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ దరిదాపు ఈ 2.5 దశాబ్దాల కాలంలో పత్రిజీతో, మన విశ్వగురు పత్రిజీతో నాకు ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పమన్నారు. మరి దాన్ని సంక్షిప్తంగా చెప్పాలి అనుకుంటున్నాను మాస్టర్స్. గురువు గారు మనకి ప్రారంభంలోనే గొప్పగా ధర్మో రక్షతి రక్షితః అన్న వాక్యంతో మనలందరినీ కూడా ఆ గొప్ప పాశంతో మరి పిఎస్ఎస్ఎంకు అంకితం అయ్యేలాగా మనలందరినీ తీర్చిదిద్దారు. ధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని మనం కాపాడగలిగితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అని అర్థం. మరి సార్ ప్రతి క్లాసులో కూడా, ప్రతి మూమెంట్లో కూడా ఇది ఆ చుట్టుప్రక్కలే ఉంటుంది ఈ వాక్యం, మనం అందరము చక్కగా గమనిస్తే. కాబట్టి మాస్టర్స్ అదే విధంగా మరి అపో దీపో భవ, నీ దీపాన్ని నీవే వెలిగించుకోనైనా, మన దీపాన్ని ఇంకెవరో వచ్చి వెలిగించరు, వెలిగించిన రేపు మనం బాధపడే అవకాశాలు ఉంటాయి. అబ్బో, నా చేతిలో ఎంతో అవకాశం ఉన్నా కానీ నా దీపాన్ని నేను వెలిగించుకోలేకపోయానే అని. అదేవిధంగా మరి మన సమస్యలకు కూడా మనమే దారులు వెతుక్కోవాలి. మన సమస్యలన్నీ కూడా మనమే తీర్చిదిద్దుకోవాలి. మన సమస్యలు మనమే తెగదెంపులు చేసుకోవాలి. అంటే ఇవన్నీ మనం దాటి వెళ్ళగలగాలంటే ఒక గొప్ప సరైన సాధన ఉండాలి, ఒక గొప్ప సరైన ధ్యాన సాధన ఉండాలి. అప్పుడే ఇవన్నీ మనం దాటగలుగుతాం. ఇంకా మనం చూసుకుంటే వైద్యో నారాయణ, ఎప్పుడు వైద్యో నారాయణ అంటే ఎప్పుడు ఇంగ్లీష్ మందులకు స్వస్తి చెప్పాలి,
గోలీకో గోలీ మారో, ధ్యాన సాధనతోనే మీ ఆరోగ్యాల్ని స్వస్థత పరచుకోవచ్చు. ముక్కు జలుబు నుండి క్యాన్సర్ వరకు కూడా, ఇంకా ఎన్నో రోగాలను కూడా మీరు సరైన సాధన చేస్తే ఎలాంటి విషయాలనైనా, ఎలాంటి జబ్బులనైనా మనం సరిచేసుకోగలం. మరి సార్ ప్రతి పిరమిడ్ మాస్టర్ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని చెప్పి, మరి కొన్ని సంవత్సరాలు రాత్రింపవళ్ళు శ్రమించి వారు ఎన్నో లక్ష బుక్కుల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని మరి మనకందరికి కూడా ఎంతో చక్కగా అరటిపండు వలిచి పెట్టేలాగా మనకి ఎంతో చక్కగా బోధించడం, వివరించడం జరిగింది. మరి మనం ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి క్లాసులు చెప్పుకుంటున్నాం. మరి 10 మందిలో గౌరవంగా ఉన్నాం. సమాజం మనకు గౌరవిస్తుందంటే అది మనందరికీ సార్ పెట్టిన భిక్షే మాస్టర్స్. ఇది మనం అందరం ఒప్పుకొనే తీరాలి. ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గరైనా సార్ దగ్గర నేర్చుకున్న విషయాలు మనకి కోకొల్లలు. సార్ కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్కి సార్ అర్థం అవ్వకనే అయ్యున్నారు. కొందరికి ప్రత్యక్షంగా, కొందరికి పరోక్షంగా. మై డియర్ మాస్టర్స్, భారత రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 మాసాల 18 రోజులు పట్టిందని మనం తెలుసుకున్నాం. కానీ మరి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్కి మన గురువు పత్రిజీ దానికన్నా ఎక్కువ కండిషన్లే పెట్టారు అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆ 18 ఆదర్శ సూత్రాలు ధ్యానం నేర్చుకున్నప్పటి నుంచి మళ్ళీ మన ధ్యానానుభవాలు పుస్తకాల ద్వారా మనం ప్రచురించేంత వరకు కూడా ఈ 18 ఆదర్శ సూత్రాలు అయితేనేమి, ధ్యాన జ్ఞాన నవరత్నాలు అయితేనేమి, ఇలాగే ఎన్నెన్నో. మై డియర్ మాస్టర్స్, ఇలాగా చెప్పుకుంటూ పోతే మనం మన ప్రీతం గురు బ్రహ్మర్షి డాక్టర్ పితామహ పత్రిజీ గారి గురించి అయితేనేమి, స్వర్ణమాల అమ్మగారి గురించి అయితేనేమి, వర్ణనాతీతంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి ఆ రోజుల్లో వారి శ్రమ అంటే ఒక 3 దశాబ్దాలు ముందుకెళ్తే పత్రి మేడం గారు ఒక్క గృహిణిగానే కాకుండా ఒక గొప్ప యుగ పురుషునికి సహధర్మచారినిగా ఉంటూ, ధర్మపత్నిగా తనకున్న జ్ఞానంతో మరి పత్రిసార్ దగ్గర ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని, మరి ఆ రోజుల్లో పత్రిసార్ ఇంటి పట్టున లేకున్నా మరి పిల్లల్ని చూసుకుంటూ, మరి ఇల్లుని నడుపుకుంటూ, వచ్చిన మాస్టర్ని చూసుకుంటూ, వారిని ఎక్కడ ఏ ఇబ్బందులు పడకుండా, వచ్చే ప్రతి మాస్టర్ కూడా కంపల్సరీ భోంచేసే వెళ్ళాలి అన్న సార్ నియమాల్ని పాటిస్తూ ప్రతి మాస్టర్తో కూడా వారు ఎంతో చక్కగా వారికున్న డౌట్లన్నీ క్లియర్ చేస్తూ, వీలైతే వారికి
తన మాటతోనైతేనేమి, చేతలతోనే అయితేనేమి వీలైనంత సహాయ సహకారాలు, ధైర్య సాహసాలు, ధైర్య సాహస ఉత్సవాలను కూడా వాళ్ళకి కలగలిపి గోరుముద్దలుగా తినిపించి, మరి ఎంతో బాధతో వచ్చినటువంటి మాస్టర్స్‌ని, ధ్యానుల్ని కూడా ఎంతో హుషారుగా తిరిగి పంపించిన స్వర్ణమాల అమ్మగారికి మనందరి తరపున మరొక్కసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈరోజు మనమంతా ఇంత చక్కగా ఉన్నాము అంటే అది మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా నేర్చుకున్నదైతేనేమి, మరి సజ్జన సాంగత్యంలో అయితేనేమి, ఆచార్య సాంగత్యంలో అయితేనేమి, మరి వారందరూ కూడా పత్రి సార్ నేర్పిన ఆ విద్యా బోధనలే మరి మనం రేపు ఎంతో చక్కగా ఇంకా మరి పత్రి సార్ ఆశయాలన్నిటి కూడా యావత్ ప్రపంచానికి మనం అందజేయాలి. సార్ ఎప్పుడూ చెప్తారు, మన భారతదేశం ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికంగా గురుతర బాధ్యతలు వహించబోతుంది. మరి దానికోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధంగా ఉండాలి. ప్రపంచానికి ఆధ్యాత్మిక వెలుగునివ్వడానికి తెలుగింటి నుంచి ప్రతి బిడ్డ కూడా ఈ ఆధ్యాత్మిక వెలుగులు ప్రపంచానికి అందివ్వాలని చెప్పేసి మనకు చాలాసార్లు సార్ బుజ్జగించి వివరించి చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి నాకు ఈ అండమాన్ పత్రి సార్ 2002 నుంచి 2017 వరకు 9 సార్లు రావడం జరిగింది. మరి పత్రి సార్ ఫస్ట్ 2002లో ఫిబ్రవరిలో రావడం జరిగింది. ఫిబ్రవరి 2002 ఫిబ్రవరిలో పత్రి సార్ రావడానికి పత్రి సార్తో పాటు 28 మంది భారతదేశ నలుమూల నుంచి కూడా మాస్టర్స్ని తీసుకొని రావడం జరిగింది. దాని వెనకాల అంటే పత్రి సార్ అండమాన్ దీవులకు రావడానికి డాక్టర్ జీకే గారు మరియు పద్మ మేడం యాస ప్రయాసలతో కూడుకున్న ఒక గొప్ప సంకల్పమే పత్రి సార్ మొదటి ఈ ఆగమనం. మరి అప్పటి వరకు పత్రి సార్ రాసిన మనందరి కోసం ఒక సంవత్సరం అకుంఠిత దీక్షతో గొప్పగా ఒక 365 రోజులు, ఒక సంవత్సరం పాటు ఆయన నిద్రాహారాలు మాని మన కోసం ఆ తులసి దళం అనే బుక్ని ఎంతో చక్కగా, మరి ఆ బుక్ మన చేతిలో ఉంటే 1000 మంది ఉపాధ్యాయుల మధ్యలో ఉండేటట్టు, మరి కొన్ని వేల మంది ఆచార్యుల సాంగత్యంలో ఉండేటట్టు అని అనిపిస్తుంది. అంతకన్నా ఇంకా ఎక్కువనే చెప్పాలి. మరి అంత గొప్ప జ్ఞానాన్ని ఒకే బుక్లో ఇమిడించి మనందరి చేతికి ఒలిచిపెట్టిన అరటి పండు లాంటి జ్ఞానాన్ని మరి మనకు అందించిన ఆ విశ్వగురువుకి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం మాస్టర్స్? అయితే రుణం తీర్చుకోగలం. సార్ ఆశయాల్ని మనందరం కూడా మన వల్ల అయినంత ముందుకు తీసుకెళ్తూ, మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాలనైతేనేమి, ధ్యాన మహా చక్రాలనైతేనేమి, ధ్యాన మహా యజ్ఞాలనైతేనేమి, గొప్ప గొప్ప పిరమిడ్ కట్టడాల్లో మన వంతు సహాయ సహకారాలు అందించడం అయితేనేమి, ఈ విధంగా పత్రి సార్ మనకి తీర్చిదిద్దిన ఆ రుణాన్ని మనం తీర్చుకోగలం మాస్టర్స్.
మరి అదే విధంగా మనం మనకి దేశం ఏమిస్తుంది, మనకి దేశం ఏమిచ్చింది అని అనడం కన్నా మరి మనం దేశం కోసం ఏం చేస్తున్నాం, ఈ దేశంలో పుట్టినందుకు, ఈ భూమి మీద పుట్టినందుకు మనమేం చేస్తున్నాం, ఈ ప్రకృతి నుండి వచ్చే వనరులన్నీ కూడా ఫ్రీగా అనుభవించేస్తున్నాం. కానీ ఆ ప్రకృతికి మనం న్యాయం చేస్తున్నామా లేదా, ఎంత న్యాయం చేస్తున్నాం, ఇవన్నీ ఆలోచిస్తే ఒక భారతదేశ పౌరుడిగా రేపు గొప్ప బాధ్యతలు స్వీకరించాల్సిన రోజులు ఆసన్నమైనాయి మాస్టర్స్. మనం అందరం కూడా ఇంకా పత్రిసారి యొక్క ఈ ఆశయాలన్నీ కూడా వీలైనంత త్వరితగతిని చేస్తూ మరి మనకన్నా గొప్ప మాస్టర్ సాంగత్యంలో మనం సమయాన్ని కొంత గడుపుతూ మరి వారి దగ్గర నుంచి నేర్చుకొని మన అవసరం ఎక్కడైతే, ప్రతి మాస్టర్ అవసరం ఎక్కడో ఒక దగ్గర కంపల్సరీ ఉండే ఉంటుంది. మరి మన అవసరం ఉన్న దగ్గరకి మనం వెళ్ళి మన కర్తవ్యాన్ని మనం ఎంతో చక్కగా నిర్వర్తించాలి మాస్టర్స్. మనకి ధ్యానం తెలియక ముందు మన గురువులు మనకి ధ్యానం నేర్పడానికి ఎంతైతే ఇష్టపడి కష్టపడి శ్రమించారో దానికి 10 రెట్లు చేయడానికైనా మనం వెనుకాడకూడదు మాస్టర్స్. ఇది నాకున్న చిన్న అనుభవం నేను చెప్తాను. 2001లో ఎప్పుడైతే డాక్టర్ జీకే గారు, పద్మ మేడం వచ్చారో, వారు ఒక మాస్టర్స్ని తయారు చేయడానికి, ఒక మాస్టర్గా ఎదిగించడానికి వారు పడ్డ శ్రమ నాకు బాగా తెలుసు. కాబట్టి ఆ తర్వాత రోజుల్లో 2003 నుంచి ఇంకా అన్ని ఆలోచించిన తర్వాత మాకిక్కడ ముఖ్య భూమి నుండి, అంటే ఆంధ్రప్రదేశ్ నుండి అయితేనేమి, తమిళనాడు నుండి అయితేనేమి, బెంగళూరు నుండి అయితేనే, ఎక్కడి నుంచి కూడా మాస్టర్స్ వచ్చి బోధనలు చేసి, ఆధ్యాత్మిక బోధనలు చేసి మన పిరమిడ్ ధ్యానం గురించి చెప్పి వెళ్ళాలంటే ఎంతో గొప్ప ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు. అయితే మరి అండమాన్లోనే మంచి మాస్టర్స్ తయారవ్వాలి అన్న ఒక శుభ సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అప్పుడు 2003లో డాక్టర్ జీకే గారికి తిరిగి పత్రిసార్ మళ్ళీ 1000 గ్రామాల టార్గెట్నిస్తూ, నీ పని అండమాన్లో అయిపోయింది, అక్కడ ధ్యాన వృక్షాలు తయారయ్యాయి, నువ్వు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఉభయ రాష్ట్రాలకు నీ సేవలు అందించాలి అని పత్రిసార్ పిలుపు మేరకు డాక్టర్ జీకే గారు, పద్మ మేడం వారు వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు మరి డాక్టర్ జీకే గారు సొసైటీని చేతిలో పెట్టి, మరి ఈ అండమాన్ పిరమిడ్ సొసైటీని నువ్వు పెద్ద కొడుకుగా నువ్వు చూసుకోవాలి, తర్వాత రోజుల్లో అంతా చక్కబడుతుంది అని మాకు చిన్న అగ్రిమెంట్ ఉండేది డాక్టర్ జీకే గారికి నాకు. ఆ విధంగా నా గురుదక్షిణ అన్న రీతిలో సారు నాకు ఒప్పించి, మరి అతనుకున్న అతనుకు నాకు ఉన్నటువంటి ఆ స్నేహ బంధాన్ని చక్కగా ఒక మలుపు తిప్పి నాకు బాధ్యతలు అప్పచెప్పి, మరి నా చేత ఏ తప్పు జరగకుండా అన్ని యాంగిల్స్లోనూ, అన్ని కోణాల్లోనూ నేను జాగ్రత్త పడేలాగా నన్ను తయారు చేసి
వారు వెళ్ళడం జరిగింది. మరి ఆ తర్వాత 2003 ధ్యాన మహోత్సవాలు తిరుపతిలో జరుగుతున్నప్పుడు మరి డాక్టర్ జీకే గారు అప్పుడు కూడా కొన్ని ఆర్డర్స్ వేశారు. నువ్వు పలానా పలానా వాళ్ళని తీసుకొని రావాలని. అప్పుడు మీకు ఒక గొప్ప విషయం ఇక్కడ చెప్పాలి మాస్టర్స్. 2003లో ఇక్కడ నుంచి మేము తిరుపతి ధ్యాన మహోత్సవాలకి హాజరయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నాతో పాటు సీనియర్ మాస్టర్ అయినటువంటి ఎం కామేశ్వరరావు గారు మరియు మా అక్క పార్వతి గారు, కామేశ్వరరావు గారి ధర్మపత్ని కస్తూరమ్మ గారు, మా నలుగురం పై తిరుపతికి వెళ్తున్నాము చూసి రావాలని. కానీ నాకు మధ్యలో ఎందుకో మధ్య నుండే లేదు, నాకు తిరిగి వెళ్ళాలి, ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది నాకు. అక్కడి నుంచి నేను మధ్యదారి నుంచే నేను వారికి చెప్పడం జరిగింది, మీరు వెళ్ళండి, నాకు ఎవరో పిలిచినట్టు అనిపిస్తుంది, నేను తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వారికి విడిచిపెట్టి నేను తిరిగి మళ్ళీ సగం దారి నుంచి తిరిగి రావడం జరిగింది. కింద తిరుపతిలో మహోత్సవాలు జరుగుతున్నాయి. కరెక్ట్ గా నేను వచ్చి మన ధ్యాన మహోత్సవాలు మెయిన్ గేట్ ఎక్కడైతే అక్కడ ఉందో అక్కడ వరకు వచ్చేటప్పటికి మైక్ లో పత్రిజీ మాటలు వినిపిస్తున్నాయి. అండమాన్ నుంచి కూడా మాస్టర్స్ వచ్చారు, వారు రావాలి. చూసారా మాస్టర్స్, పత్రిజీ కనుసన్నల్లో మనం ఒకసారి పడినా సార్ మనకి ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. మరి మనం చేసిన వర్కే సార్కు మన ముద్దు ముచ్చట్లు తీర్చేలా చేస్తుంది. ఎందుకంటే మనకి ఎంత ముద్దుగా చూస్తున్నారో మరి మన చేత అంత వర్క్ కూడా చేయిస్తారు. మన చేత వర్క్ చేయించడం అన్నది మన భాగ్యంగా మనం భావిస్తూ ఎప్పుడైతే ఇంత గొప్ప గురువు గారి మాట మీద నమ్మకం ఉంచి మనకు అప్పచెప్పిన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతామో మనకు అన్ని జయాలే మిత్రులారా. అపజయాలంటూ అప్పటికి అనిపించిన ఆ అపజయంలో మనకి జయమే కనిపిస్తుంది మిత్రులారా. దీనికి నిలువెత్తు నిదర్శనం నేనే మై డియర్ మాస్టర్స్. కాబట్టి మరి పత్రిజీతో ఉన్నటువంటి ఇంకొక సంఘటన మీకు చెప్పాలి. 2003లో 3వసారి అండమాన్ వచ్చేటప్పుడు మరి పోర్ట్ బ్లేర్ నుంచి మిడిల్ అండ్ నార్త్ అండమాన్ వరకు తీసుకెళ్లడం జరిగింది. మరి అప్పుడు మాయాబందర్ నుంచి దిగ్లీపూర్ వరకు మధ్యలో ఒక కొత్త బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది. దానికి ఎవరికి కూడా అప్పటి వరకు కూడా చేయలేదు. కానీ గురువు గారి మీద ఒక నమ్మకంతో అలాగే వెళ్ళిపోతున్నాం మేము. మరి బకుంతల రంగత్ మాయాబందర్లో క్లాసులు అయ్యాయి. మరి ఆ సమయంలోనే పత్రిజీ మిడిల్ అండమాన్, నార్త్ అండ్ మిడిల్ అండమాన్ క్యాపిటల్ అయిన మాయాబందర్ గెస్ట్ హౌస్ లో సార్ వీర బ్రహ్మేంద్ర సప్తసతి అనే బుక్ కు వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలకు రాగం కట్టడం జరిగింది. ఇది మా అండమాన్ మాస్టర్స్ అంతా గొప్పగా చెప్పుకునే అవకాశం మాకు. మరి అప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టడంతో మాకు ఎలా చేయకపోతే అప్పుడు మేము విషయం చెప్పడం జరిగింది వాచ్మెన్ కి. ఇది పరిస్థితి. గురువు గారు అక్కడి నుంచి వచ్చారు ముఖ్యభూమి నుండి, మరి వారి క్లాసులు ఉన్నాయి. ఆయన అర్థం చేసుకొని మాకు ఆ ఓపెన్ అవ్వకముందే ఆ బ్రిడ్జ్ మీద నుంచి మాకు అనుమతి ఇచ్చారు వెళ్ళడానికి. అదే విధంగా తిరిగి వచ్చేటప్పుడు
చాలా క్లాసులు అక్కడ జరిగాయి. మరి అక్కడ డిగ్లీపూర్ మాస్టర్స్ అందరికి కూడా, డిగ్లీపూర్ సొసైటీ వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ నుంచి తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. అప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఒక వింత జరిగింది ఏంటంటే, పత్రి సార్ ఆ పగలంతా అలసిపోవడం వల్ల నైట్ ప్రయాణమే పెట్టాం మేము. తిరిగి నైట్ ప్రయాణంలో నా మీద సార్ అలాగ పడుకుంటూ నా ఒడిలో అలాగా జారుకున్నారు. నా ఒడిలో సార్ పడుకోవడం అప్పుడు నా ఆనందం ఇంత అంత కాదు, వర్ణనాతీతం. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, నా ఒడిలో పడుకున్న సార్ మళ్ళీ నేను ఆ జర్నీలో తెల్లారి చూసేటప్పటికి సార్ ఒడిలో నేనున్నాను. సార్ అప్పుడు ఏం చెప్పారంటే, రాత్రి 2 ప్రమాదాలు తప్పాయి, నీకు తెలుసా అన్నారు. లేదు సార్, మీరు నా ఒడిలో పడుకోవడమే నాకు తెలుసు, తర్వాత మీ ఒడిలోకి నేను ఎప్పుడు వచ్చానే నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. నాతో పాటు మరి కామేశ్వరరావు గారు, చంద్రమౌళి గారు అందరూ ఉన్నారు. అప్పుడు తిరిగి వచ్చేసాం. మరి పోర్ట్ బ్లేర్లో కూడా ఎన్నో క్లాసులు పెట్టి సార్కి పంపించడం జరిగింది. ఇలాగే 2004 ధ్యాన విజయోత్సవాలకు జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్ వెళ్ళేటప్పుడు ధ్యాన విజయోత్సవాలకి హాజరు కావడానికి వెళ్ళినప్పుడు మేము 24వ తేదీన ఇక్కడ మిత్రులు మాధవరావు గారు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయన సహకారాలు, ఆయన మన సొసైటీకి ఎంతో అవసరమైన మనిషి అని గుర్తించి ఆయన వెంటపడి ఎలాగో ఒకలాగా నేను 24వ తేదీ డిసెంబర్ 24వ తేదీ హర్షవర్ధన్ అనే షిప్ మీద ఆయనకి తీసుకెళ్తున్నాను. మధ్యలో 26న సునామీ వచ్చి మాకున్న వ్యాపారాలు అయితేనేమి అన్ని సునామీ కొల్లగొట్టుకుపోయింది. అప్పుడు మా పాపకి 4 సంవత్సరాల వయసు, మా బాబుకి 2 మాసాల 10 రోజులు అనుకుంటాను. మరి వచ్చేటప్పుడు కూడా పత్రిజీ మీద ఒక నమ్మకంతో మేము వచ్చేసాము. కొన్ని రోజులు మేము అండమాన్ భార్య పిల్లలతో కూడా మాట్లాడుకునే అవకాశం లేకపోయినప్పటికీ నాకైతే మన సార్ మీద నమ్మకం ఉంది. సార్ ఎక్కడ ఏది చేయాలో అది చూసుకుంటారు. కానీ నాతో వచ్చిన వ్యక్తికి నేను ధైర్యం చెప్పుకుంటూ, మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా దరిదాపు ఒక 20-25 గ్రామాల్లో తిరిగి వారందరికీ ధైర్యం చెప్తూ, ఎలాగైతేనేమి మేము కలకట్టా చేరుకునేటప్పటికి ఇంకా టీవీల్లో చూస్తేనే కానీ అప్పుడు మాకు అర్థం కాలేదు అండమాన్లో జరిగిన ఈ సునామీ ప్రమాదం ఎంత పెద్దదో అని. అప్పుడు మా అత్తవారు కూడా కోల్కతా కాబట్టి అక్కడే ట్రైన్ ఎక్కాలి సికింద్రాబాద్కి. అక్కడ నుంచే రిజర్వేషన్ చేసుకున్నాం మేము. మరి అక్కడ నుంచి సికింద్రాబాద్కి అక్కడ వెళ్ళిన వెంటనే మరి సముద్రాల లక్ష్మణయ్య గారు, మరి అదే విధంగా 2003 నుంచి సార్ క్లాసులు చేస్తున్నప్పటికీ మరి తిరుపతి మాస్టర్స్ అయినటువంటి కంచి రఘురామ్ గారు, మరి సముద్రాల లక్ష్మణయ్య గారు వారి చేత కూడా క్లాసులు పెట్టించాం. అప్పుడు సముద్రాల లక్ష్మణయ్య గారు వారందరూ కూడా ఎంతో సంతోషించారు. మరి మేము వెళ్తుండగానే పత్రి సార్ నన్ను స్టేజ్ మీదకి పిలిచి ధ్యానాంధ్రప్రదేశ్ విజయోత్సవాల్లో జిమ్ఖానా గ్రౌండ్ సికింద్రాబాద్ మరి నా చేత ఆ గొప్ప సంఘటనని ఎంతో చక్కగా అందరికీ చెప్పిస్తూ, మరి హీరో
జగపతి జగపతి బాబు గారు అయినటువంటి మన హీరో జగపతి బాబు గారితో పరిచయం కూడా చేపిస్తూ ఈయన అండమాన్ మాస్టర్, అండమాన్ నుంచి ఇక్కడికి వచ్చారు. అంత పెద్ద సునామీ జరిగినా లెక్క చేయకుండా మరి ఈ ఆధ్యాత్మికత మీద, మరి పిరమిడ్ సొసైటీ మీద నమ్మకంతో, మరి మనందరి మీద ఉన్న నమ్మకంతో ఇక్కడ రావడం జరిగింది. వారితో పాటు ఇంకో మాస్టర్స్ ని కూడా తీసుకొని, మరి ఆ తర్వాత అండమాన్ పిఎస్ఎస్ఎం స్థితిగతులే మారాయి. ఎందుకంటే పత్రిజీ పాత అండమాన్ అంతా కూడా మార్పు వచ్చింది. ఎందుకంటే సునామీ వచ్చి కొట్టుకుని వెళ్ళింది కాబట్టి. ఎక్కడైతే మేము 41 రోజు మండల దీన దీక్ష పెట్టామో అక్కడ పక్కనే ఫారెస్ట్ పైనుంచి నీరు వెళ్ళినా కానీ ఆ చిన్న గుడిని ఏమీ చేయలేకపోయింది. అప్పుడు అనిపించింది ఆ పక్కనే భూమి కూడా చాలా వెడల్పుగా బ్రద్దలయ్యి రోడ్డు కూడా పాడైపోయింది బాగా. అయినా ఈ చిన్న మందిరం ఏమీ కాలేదు. అది ఆలోచిస్తేనే చాలా గొప్పగా ఇప్పుడు అనిపిస్తుంటుంది. అదే విధంగా నికోబర్ అన్న జాగాలో కూడా అదే విధంగా జరిగింది. ఇంకా పత్రిజీతో ఉన్న అనుభవాలు, అనుబంధాలు ఇంకా ఎన్నో ఉన్నాయి మాస్టర్స్. మరి సమయపాలన దృష్టిలో పెట్టుకుంటూ, మరి ఇప్పటికే కొన్ని నిమిషాలు ఎక్కువైనప్పుడు కూడా మరి మాస్టర్స్ మమ్మల్ని ఇంకా కొంచెం టైం పొడిగించినట్టున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నాతో పాటు అండమాన్ మాస్టర్స్ ఎందరినో మీకు పరిచయం అవుతారు, పరిచయం చేస్తాము. కాబట్టి ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకునే వారు అందరు కూడా అండమాన్ సొసైటీకి సేవలు అందిస్తున్నారు. వారందరికి కూడా ఇలాంటి అవకాశాలు ఇచ్చి అందరినీ ప్రోత్సహించి మరి ఇలాంటి గొప్ప కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశాలు ఇస్తూ మమ్మల్ని ఇంత చక్కగా ఆహ్వానించి మరి ఈవేళ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. నమస్తే, నమస్తే, నమస్తే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువ అవుతుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్తా మన నాకు ఎన్ని బాధ్యత డౌట్స్ మేడం. వచ్చాయో తెలుసా సార్? హలో, మీరు చెప్తా అంటే మాకు కూడా అండమాన్ వచ్చేసేయాలనిపించింది. అక్కడ ఎలా ఉంటుంది వెదర్, ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు సార్ యాక్చువల్లీ? సో అక్కడ ఎలా మెయిన్ లాంగ్వేజ్ జరుగుతుంది హిందీ ధ్యాన మేడం. ప్రచారాన్ని మీరు ఎలా చేశారు? అసలు అలాంటి పరిస్థితుల్లో అక్కడ మనుషులు టోటల్ గా వేరు కదా. ఇక్కడ ముఖ్యంగా నాన్ వెజ్ ఎక్కువ మేడం. అప్పట్లో ఉండేది, ఇప్పుడు కొంత పర్సెంటేజ్ తగ్గింది. ధ్యానం గురించి నేర్చుకున్న తర్వాత జీకే సార్ చాలా స్ట్రిక్ట్ గా అప్పుడప్పుడు ప్రవర్తించేవారు. అతను చెప్పిందల్లా చేసేయాలి సార్కి, అంత తపన అనమాట. రెండోది మేము కూడా అంత వేగంగా తయారవ్వాలి. ఎందుకంటే సార్ ఆయన మీద పెట్టిన బరువు, బాధ్యత అలాంటివి ఆ తర్వాత మెల్లమెల్లగా అర్థమైంది మాకు. అప్పట్లో అర్థం అవ్వలేదు. అయినప్పటికి కూడా ఒక డాక్టర్ గారు ఇంతలా కిందకి దిగి ఒక మాస్టర్ని తయారు చేయడం కోసం, మరి ఒక తల్లి ప్రసవ వేదనతో ఎలాగా అనుభవించే బిడ్డని ఈ భూమి మీదకి తెస్తుందో మనకి
కొంత అవగాహన ఉంది. కానీ ఒక పిరమిడ్ మాస్టర్‌ని కనిపెట్టాలి అంటే మరి దానికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. అలాంటివన్నీ కూడా మరి ఇవన్నీ మన డాక్టర్ జీకే గారికి వెన్నతో పెట్టిన విద్య. మాస్టర్స్ తయారీ అంటే జీకే సార్. జీకే సార్ లాగా ఇంకా ఎంతో మంది మహానుభావులున్నారు మన సొసైటీలో. మూల స్తంభాలుగా. వారందరూ కూడా వారందరి అవిరల కృషే ఈ దినం మన పిఎస్ఎస్ఎం ఇంత పరుగులు పెడుతోంది అనడానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్సే మనకి నిదర్శనం. మై డియర్ మాస్టర్స్. అక్కడ లాంగ్వేజ్ ఏముంటుంది సార్? హిందీ మెయిన్ లాంగ్వేజ్ హిందీ మేడం. ఓకే. ఇది అండమాన్ వచ్చి మినీ ఇండియా. ఆహా! అక్కడ మినీ వెదర్ ఎలా ఇండియా. ఉంటుంది? ప్రతి రాష్ట్రం వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అదే. నెక్స్ట్ సార్ మీరు అక్కడ ఫస్ట్ పార్టీ నుంచి ఉండేవారా? ఈ ధ్యాన మార్గంలోకొచ్చాకనే అండమాన్‌కి వెళ్ళడం జరిగిందా? ఫస్ట్ పత్రి టైం గారు 1983లో ఇక్కడ రావడం జరిగింది మేడం. హ్మ్. ఆ తర్వాత ఇక్కడ కొంచెం చదువుకోవడం, ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కి రావడం, మళ్ళీ 87లో వచ్చి పూర్తిగా ఇక్కడ ఉండిపోవడం జరిగింది. హ్మ్. అదంతా చాలా పెద్ద కథ మేడం. పత్రి సార్ చాలా హ్మ్. సార్లు చెప్పే ఉంటారు స్టేజ్ పైన. హ్మ్. అదంతా నా జీవితం ఒక పెద్ద ఒకంటే పెద్ద సైజు సీరియలే తీయొచ్చు. అదంతా తర్వాత రోజుల్లో మనం కలుసుకునేటప్పుడు ఓహ్! మనం క్రమేపీ మాట్లాడుకుందాం మేడం అది. తప్పకుండా. మరి అంటే ఆహ్, శ్రీరాముడు కిష్కింధలో వాలి సుగ్రీవులను పెట్టేటట్టు అదే అదే విధంగా హనుమంతుడు జాంబవంతుల్ని అక్కడ వారి ఆధ్వర్యంలో పెట్టేటట్టు పత్రి సార్ నాకు ఆల్రెడీ ఒక 2 దశాబ్దాల ముందే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ పెట్టినట్టున్నారు మేడం. ఆ తర్వాత ఒక్కొక్కటి జీకే సార్ సజ్జన సాంగత్యంలో, ఆచార్య సాంగత్యంలో తెలుసుకోవడం జరిగింది. అసలు మన ఈ జన్మ ఈ జన్మలో మనం ఈ ధ్యానం నేర్చుకున్నాము, ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే ఇది గత ఎన్నో జన్మల పుణ్యఫలం. గత ఎన్నో జన్మల్లో మనం ఆధ్యాత్మికతంగా ఆధ్యాత్మికత మనకి పుట్టిబట్టకపోయుంటే మనం ఈ జన్మలో కూడా మనం ఈ ఇంతటి గొప్ప గురువుగారి సాంగత్యంలో మరి మన ముందు నడయాడుతున్నటువంటి భగవంతునితో మనం సహచర్యం చేసే అదృష్టం మనకు లభించుండేది కాదు. మరి ఆ విధంగా చెప్పుకోవాలి అనుకుంటే మన అందరం కూడా గొప్ప అదృష్టవంతులం తల్లి. ఇందులో ఇది జగమెరిగిన సత్యం. యెస్. మరి నిజంగా. నేనెప్పుడు ఏ ధ్యాన యజ్ఞానికొచ్చినా, ఏ ధ్యాన మహాచక్రానికొచ్చినా భారతదేశంలో ఉన్నటువంటి వారినే కాదు, ప్రపంచంలో వారు అందరినీ కూడా నేను అండమాన్‌కి రమ్మని ఇన్వైట్ చేస్తూ ఉంటాను. నేనే కాదు, మా మాస్టర్స్ అందరూ కూడా ఇన్వైట్ చేస్తా ఉంటారు. ఎందుకంటే ఇక్కడున్నంత పీస్ ఇంకెక్కడ దొరకదనే ఇది మేము కాదు. ఇది సాక్షాత్తు మన పత్రిజీ అన్నటువంటి మాటలు. 2002లో వచ్చినప్పుడు పత్రి సార్ "నువ్వు 2012 కల్లా మలేషియా వెళ్ళిపోవాలి నాయనా" అన్నారు. ఓకే సార్ అన్నాను. ఏమో నాకు తెలీదు అప్పటికి. కానీ జీకే హ్మ్. సార్ వెనక నుంచి చప్పట్లు కొట్టుతూ ఒకటే నవ్వనమాట. "నువ్వు ఎలాగ హ్మ్. ఓకే అనేసావని" చెప్పేసి. ఏమో సార్ హ్మ్. పత్రి సార్ ఏది చెప్తున్నా కాదు అనడానికి నోరు రావట్లేదు. ఆయన ముఖారవిందమే చూసుకొని ఉండిపోయాం అలాగా అని చెప్పడం జరిగింది జీకే సార్ గారికి. యెస్ సార్. అంటే అది జనరల్‌గా మేమిక్కడ ఊర్లో ఉంటూ ఈ ధ్యాన ప్రచారం చేయడానికే చాలా కింద మీద పడతా ఉంటాం సార్. అట్లాంటిది అండమాన్‌లో వెళ్లి మీరు ఆ ప్రచారం చేశారంటే ఎలా చేశారా అని నేను ఊహించుకుంటున్నాను మిమ్మల్ని. కేవలం సార్‌ని, జీకే గారిని, పద్మా మేడం గారిని. సో, మీరంతా ఎంత శ్రమ పడ్డారు సార్.
సో మిమ్మల్ని చూసి మరి మేము ఎంత నేర్చుకోవాలి, మేము ఇక్కడ నుండి మేము ఇది ఈ మాత్రం మేము చేస్తున్నామంటే కూడా మేము అదృష్టవంతులమే, మాకు ఇంకా అంత కష్టం లేదు అని నన్ను అనిపిస్తుంది నిజంగా. అదే అమ్మా, ఎవరికి తగ్గ వారు శ్రమిస్తూ, ఉమ్, ఉమ్, ఎవరికి అంటే మన 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 శ్రమకు మించి మనం చేస్తున్నాం అనడానికి నిదర్శనమే ఈవేళ ఈ పిఎస్ఎస్ఎం పరుగులు పెడుతుంది. ఎందుకంటే జీకే సార్ ఎక్కడ నన్ను వదల్లే. ఇక్కడ కొంతమంది తర్వాత మాస్టర్స్ గా తయారయ్యి ధ్యాన ప్రచారం చక్కగా జరుగుతుంది. 2006లో ధ్యాన అండమాన్ చేయాలి అనుకున్నాం, కానీ అది సునామీ వల్ల లేట్ అయ్యి ధ్యాన అండమాన్ వచ్చి ధ్యాన అండమాన్ మైత్రేయ బుద్ధ ధ్యాన యజ్ఞం 2008లో మరి పత్రి సార్, పాల్ సార్, డాక్టర్ జీకే సార్ వారి ఆధ్వర్యంలో, వారి పత్రిజీ సహచర్యంలో, మరి వారందరి నేతృత్వంలో, వారందరి ఐడియాలజీతో మరి అంతకు ముందు 2007 తిరువన్నామలై ధ్యాన యజ్ఞంలోకి వెళ్ళి అన్ని కూడా ఆ ధ్యాన యజ్ఞాన్ని ఎలా నిర్వర్తించాలన్నది నేర్చుకోవడం జరిగింది. మేము కొంతమంది మాస్టర్స్ ఉమ్మడిగా వెళ్ళి అటునుండి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమానికి నాంది పలికాం. అప్పుడు 2008లో మైత్రేయ బుద్ధ ధ్యాన యజ్ఞం బ్రహ్మాండంగా జరిగిందమ్మా. ఆ తర్వాత 2009 శ్రీశైలం లాస్ట్ ధ్యాన మహాయజ్ఞం, 2010 ధ్యాన మహాయజ్ఞం అమరావతి, 2011 విశాఖపట్నం, 2012 మళ్ళీ కడతాల్, 2013, 14, 15 అలాగా ఇప్పటి వరకు ఇంకా మనకి వేరే వేరే వశిష్ఠ గౌతమి అక్కడ ధ్యాన శివరాత్రి, ధ్యాన ఉగాది ఇవన్నీ జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మనకు కడతాల్ మహేశ్వర మహా పిరమిడ్ లోనే మనకు అన్ని కార్యక్రమాలు, గొప్ప గొప్ప కార్యక్రమాలు, ఈ ధ్యాన మహాచక్రాలు అన్ని జరుగుతున్నాయి. ఈ ధ్యాన మహాచక్రాలకి, ధ్యాన మహాయజ్ఞాలకి అండమాన్ నుంచి మరి తిరుపతి, కర్నూలు, బెంగళూరు, విజయవాడ, షిరిడి, తిరువన్నామలై, శ్రీశైలం ఇలాగా ప్రతి యజ్ఞాలకు కూడా అండమాన్ నుంచి ఒక గ్రూప్ వచ్చేది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండమాన్ లో ఒక గ్రూప్ మాస్టర్స్ తయారైన తర్వాత జీకే సార్ మళ్ళీ నాకు చాలా స్టేట్లు అన్నమాట, అస్సాం అయితేనేమి, బిలాయ్ అయితేనేమి, తమిళనాడులో కొన్ని జాగాలు అయితేనేమి, కలకట్టాలో మరి ఏ నార్త్ ఇండియా మాస్టర్స్ ప్లస్ మన ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చిన మాస్టర్స్ కి తోడుగా అయితేనేమి, మరి అదేలాగా ధ్యాన ఒరిస్సాలో భాగంగా అయితేనేమి, ధ్యానం మన తెలుగు ఉభయ రాష్ట్రాల్లో అయితేనేమి, ఎక్కడ సార్ మనకి వదలకుండా నీవు ఫలానా దగ్గరికి వెళ్ళాలి అక్కడి నుంచి అంటే నాకు ఒక కిట్ ఉండేది. ఈవినింగ్ మా మేడం గారికి చెప్తే నేను తెల్లారి ఇలాగ వెళ్ళాలి అని చెప్తే నైట్కే కిట్ రెడీ అయ్యేది. ఆ విధంగా ఉండేది. మరి 2017 తర్వాత కొంచెం తగ్గడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2017 సార్ వచ్చి వెళ్ళిన తర్వాత 2019లో మళ్ళీ వైజాగ్ సత్యవతి మేడం గారి ద్వారా గీతా ధ్యాన యజ్ఞం చాలా చక్కగా అంగరంగ వైభోగంగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. అందరు మాస్టర్ల సహాయ సహకారాలతో, అందరి దాతల సహాయ సహకారాలతో. ఆ తర్వాత మళ్ళీ మేము 2020లో మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అండమాన్ వచ్చేటప్పుడు మరి మన పత్రి సార్ గురించి చాలా మంచి కొటేషన్లు విజయవాడ సొసైటీ వారు రాసున్న బుక్ అనమాట. అది మీకు ఐడియా ఉంటుంది మేడం. ఆ బుక్ తీసుకెళ్లి మన ఉపరాష్ట్రపతి వర్యులైన వెంకయ్య నాయుడు గారికి, శ్రీ వెంకయ్య నాయుడు గారికి
ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం పుస్తకం అబ్బో! సార్ అది? అది విజయవాడ సొసైటీ వారు మన సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా చక్కగా వివరించి అందులో ఉన్నాయి మేడం. చాలా బావుంది బుక్, అది అందరికి ఇవ్వడానికి తెచ్చాం అది. ఆ బుక్కు ఓకే. నేను అప్పుడు అండమాన్ తెలుగుదేశం పార్టీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేటప్పుడు మాకు కొంత అవకాశం దొరికింది ఆయనతో కలుసుకోవడం కోసం. అప్పుడు ఇదే సందు అని చెప్పేసి ఆ బుక్ తీసుకెళ్ళి ఇస్తుండగా డీఎస్‌పీ ఆపేసి ఆ బుక్ తీసుకెళ్ళకూడదు, ఖాళీ చేతులతోనే ఎళ్ళాలని చెప్పారనమాట. నేను చాలా బాధతో నాకు అవకాశం వచ్చేటప్పుడు వెంకయ్య నాయుడు గారితో చెప్పడం జరిగింది. సార్ మీకు మన బ్రహ్మర్షి పత్రిజీ రాసిన ఒక గొప్ప పుస్తకాన్ని మీకివ్వాలని తెస్తే వీళ్ళు నాకు తేనివ్వలేదు సార్. చాలా మంచి బుక్ అది. మీకు చాలా అవసరం సార్ ఇది. అంటే అరెరే! డీఎస్‌పీకి పిలిసి ఆహ్, కొంచెం హ్మ్. సున్నితంగా మందలించి ఆ బుక్కు ఎక్కడుందో తీసుకొని రా అని చెప్పేసి పంపిస్తే, ఆయన ఇంకా పరుగు నడకలు పెడితే అది ఆయనకి దొరకలేదు. మళ్ళీ ఆయన ఎక్కడ పెట్టానో వెళ్లి అది తీసుకొనొచ్చి మన ఆహ్, ఉపరాష్ట్రపతి వర్యులైన శ్రీ గౌరవ శ్రీ వెంకయ్య నాయుడు గారికి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని 2020 ఫిబ్రవరి నెలలో వచ్చి ప్రకృతి వ్యాలీలో ధ్యానయజ్ఞం జరుగుతుండగా అక్కడ మన పత్రిజీకి చెప్తే, మన పత్రిజీ చాలా సంతోషించారు. "అవురా నా కొడుకా నువ్వేదనుకుంటే అది చేస్తావురా" అని హ్మ్. ఆహ్, చక్కగా, అంటే నాకు మామూలుగా సార్ అందరూ ఉన్నట్టే, అంటే కొంచెం ఎక్కువ మనకి ఆహ్, అభినందించడం అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే మేడం. యెస్ సార్. అసలు మీరు చెప్తుంటే ఇంక ఏం చేస్తా అన్నారు, ఇంకేంటనేది తెలుసుకోవాలని ఉంది. కానీ మీరన్నట్లుగా సమయపాలన పాటించాలి గాబట్టి, ఆ! నిజంగానే జ్ఞానానికి అంతు లేదు. అంతము ఉండదు. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో అంటే మచ్. చాలా వాల్యుబుల్ పత్రిజీతో విషయాలు అనుబంధం తెలుసుకున్నాను. చాలా చాలా ఉన్నాయి మేడం. రాబోయే రోజుల్లో మనం మళ్ళీ మళ్ళీ కలుసుకునేటప్పుడు మాట్లాడుకుందాం. యెస్ సార్. తప్పకుండా. ఎందుకంటే కంపల్సరీ మీ సపోర్ట్ అనేది కావాలి. వెంకట్ గారు ఎళ్ళిపోయారు ఏదో వర్క్ ఉందని చెప్పేసి. ఇంతసేపు ఉన్నారు. ఆ! ఇందాక ఆహా! వెళ్ళిపోయారు. ఓకే మేడం. సో, మాకు అని అర్థమవుతుంది. చెప్పేసి. ఇది హ్మ్. దీనికోసం అన్ని విధాల సహాయ సహకారాలు అందరి మాస్టర్స్‌తో అందించాలి. దానికి మనమందరం కూడా కారణభూతులం అవ్వాలి. ఎందుకంటే యెస్. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ముందుకు జరగాలి. ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ధైర్యంతో ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టాలి అంటే, మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి తన్మన్ ధన్‌తో నిలిచినటువంటి మీలాంటి మాస్టర్స్ అందరికి కూడా ప్రతి మాస్టర్ సహాయ సహకారం అందేలా ప్రతి ఒక్కరి కృషి సల్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి. యెస్ సార్. నేను చెప్పకనే మీరంతా చెప్పేసారు. ఈరోజు నాకు శ్రమ తగ్గించేశారు కొంత. యెస్. లేదు లేదు, ఇది అందరి బాధ్యత కదా! థాంక్ యూ సార్. నిజంగా. అప్పుడు నిజంగా. మనకి సార్ ప్రతీది కూడా బోధించే వెళ్లారు. తలో చెయ్యి వేస్తేనే గాని ఏ అవును. కార్యక్రమం కూడా అందంగా మనం తిలకించలేము అని. సార్ నేను మ మిమ్మల్ని గ్రూప్‌లో యాడ్ చేశానా? 'పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్' గ్రూప్‌లో. ఆహ్, చేశానా సార్? ఈవేళ హలో! నేను 'పత్రిజీ డాక్యుమెంటరీ ఫిల్మ్' గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేశానా? ఏమో తెలీదు మేడం. ఈ మధ్యనంతా నేను ఇక్కడ చూస్తాను. సరిగ్గా ఒక నెట్ లేకపోవడం అన్నది, హ్మ్. బాగా హ్మ్. వర్షాలు మేడం. ఈ సంవత్సరం చాలా వేగమే పట్టుకున్నాయి వర్షాలిక్కడ. హ్మ్. హ్మ్. యెస్ సార్. మాకు యెస్ సార్. వేసవి ఎలాగపోయిందో అసలు తెలీలే. ఇప్పుడంటే మళ్ళీ అవునా? మామూలుగా వర్షాకాలం వచ్చేసిందనుకోండి ఇక్కడికి. ఆ! మాకైతే ఇక్కడ ఉడికించేస్తాంది బాగా. అయ్యో! ఎండలు ఇక్కడ చాలా 4, బాగున్నాయి. 5 తుఫాన్‌లెళ్ళాయి. ఇప్పుడు కూడా ఆల్రెడీ తుఫానే జరుగుతుందిక్కడ. ఓకే. అందుకోసం నెట్‌వర్క్ కొంచెం మీకు ముందు నాకిచ్చిన సమయాన్ని అతనికి ఎందుకు హ్మ్. ఇవ్వమన్నామంటే నెట్ అప్పుడు ఓకే. సరిగ్గా లేనందువల్ల. యెస్. యెస్ సార్. నో ప్రాబ్లమ్ ఓకే. సార్. ఎనీవే మేడం, చాలా హ్యాపీగుంది ఈవేళ. చాలా రోజుల తర్వాత మళ్ళీ
అందరితో కలుసుకునే భాగ్యం, ముఖ్యంగా మనలో ఉన్న లోటుపాట్లని రికార్డింగ్ జరుగుతుందా మేడం? మేడం రికార్డింగ్ అవుతుందా మేడం అంటున్నాను. ఎస్ రికార్డింగ్ అవుతుంది. ఓకే ఓకే. సార్ మేడం, అదే మరి సమయపాలన గురించి మనం అందరం కూడా సార్ చెప్పిన గొప్ప వాక్యాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి మరి మీరు మొహమాటానికో దేనికో సురేష్ సార్ ఎక్కడ బాధపడిపోతారు అని మీరు ఆలోచిస్తే మళ్ళీ మనం అసలు చెప్తున్నారు. మనం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అంటే ఇంకా 10 మినిట్స్ అటు ఇటు కంపల్సరీ అవుతుంది సార్. ఏం కాదు. అందులో మీలాంటి సీనియర్ మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యం దొరకడమే కష్టం. నేనైతే గనుక ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు మాస్టర్స్ యొక్క అంటే అందరిని సీనియర్ మాస్టర్స్‌నే ఇందులో తీసుకొస్తున్నాను కాబట్టి వారి దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. మేమంతా కూడా మీ పిల్లలమే ఇప్పుడు ఎందుకంటే మీరంతా రహదారి యేసేసారు. ఆ దారిలో మేము నడవడమే నెక్స్ట్ తరువాయి అన్నట్టుగుంది మా పరిస్థితి ఇప్పుడు. మేము మీరంతా నడవగలగాలి. లేట్ బట్ దీన్ని లేటెస్ట్ ఆచరించి మేడం. ముందుకు తీసుకెళ్తే అంతే చాలు సార్. ఇప్పుడు ముఖ్యంగా ఒక విషయం చెప్పుకోవాలి అంటే అండమాన్ మాస్టర్స్ అందరి పిల్లలు కూడా రత్నాలే మేడం. ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట ఇది. అండమాన్‌లో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు అందరి పిల్లలు కూడా ఈవేళ డాక్టర్లు, ఇంజినీర్లు పెద్ద చదవరులుగానే ఉన్నారు. ఇది గొప్ప విశేషం మేడం. ఏ ఒక్కరికి కూడా అంటే మా పిల్లలు ఎలా అవుతది, ఎలా జీవిస్తారు, వీళ్ళతో ఎలాగా అన్నది ఏ ఒక్కరికి కూడా ఏ కోశాన చింతలు లేవు మేడం. అందరూ అందమైన పిల్లలు, ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులకి బాధ, శ్రమలు పెట్టనటువంటి పిల్లలు. ఇవన్నీ చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను మేడం. ఎక్కడికెళ్ళి చూసినా అంటే ఆ పిల్లలకి చూసేటప్పటికి ఒక తృప్తి అన్నమాట. ఆహా! మన పిల్లలు చాలా బాగున్నారు ఇక్కడ. మన పిరమిడ్ మాస్టర్ పిల్లలందరూ కూడా చాలా బాగున్నారు. మరి ఈ పిల్లలందరూ కూడా తక్కిన పిల్లలందరికి కూడా దిక్సూచి కావాలి. అదే విధంగా అందరి పిల్లల్లో కూడా కొంతమంది వారి ఫ్రెండ్స్‌కి ధ్యానం గురించి చాలా వివరణాత్మకంగా చెప్తున్నారు. వారు కూడా మనకి రాబోయే రోజుల్లో చేయూతనందిస్తూ ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం తల్లి. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. నిజంగా. థాంక్ యూ. సార్ ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో మరి అనుభవ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది? ఎలా పత్రి గారి దగ్గర వీళ్ళంతా నేర్చుకొని ముందుకు తీసుకెళ్లారు. చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ సిట్యుయేషన్స్‌లో ఉండే మనం చేయడానికి చాలా బద్ధకిస్తాము. అండ్ ఇప్పుడే చేయాలా? ఏంటి? ఎన్ని మాటలొస్తాయో! కానీ వారు అక్కడ అండమాన్ అంటే మనందరికీ కూడా తెలుసు ఫ్రెండ్స్ ఏంటంటే ఎంతో క్రిటికల్‌గా ఉండే ఆ ఏరియాస్‌లో వీరు వెళ్లి ధ్యానం చెప్పి, ఆ ధ్యానం ద్వారా ఎంతమందిలో మార్పు తీసుకొచ్చారో, మరి ఎంత సంతోషంగా వ్యక్తం చేస్తున్నారో వారి మాటల్లోనే మనకందరికీ తెలుస్తుంది కదూ! అందుకే ధ్యానం అంత గొప్పది. అందుకే ధ్యానాన్ని ఇంత విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయటం, ఇలాంటి మాస్టర్స్ యొక్క సజ్జన సాంగత్యాన్ని మీ ముందుకు తీసుకురావటం అన్నదే మా ఈ కాన్సెప్ట్. సో థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు కూడా అంతే ఇదిగా చెప్పారు మనకి సార్ కూడా. సో థాంక్ యూ సార్ కూడా. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు చెప్తున్నారు. థాంక్ యూ సో మచ్ వారికి కూడా. వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, అలాగే పత్రిజీ ఫిల్మ్స్ అన్న యూట్యూబ్ ఛానెల్ ఆ 2 కూడా మనవే అండి. సో ఆ 2 ఛానెల్స్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు అందివ్వబడుతుంది. కాబట్టి ఆ ఛానెల్స్‌ని మీరంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. థాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాము. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ వెరీ మచ్.